ఇండస్ట్రీకి పెద్ద ఆస్తులు అవసరం లేదు. నేను తెచ్చుకుందే నా ఆస్తి. ఆ ఆస్తి పేరు ఒక పెన్ను, పేపరు. దాన్ని పట్టుకొని బతుకుతాను. దాన్ని పట్టుకొని వేలాడపడతాను. దాన్ని పట్టుకొని నన్ను నేను నిరూపించుకుంటాను అనుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా రచయితలు. నిజంగా ఒక పెన్ను, పేపర్‌ని ఆయుధంగా చేసుకొని వాళ్ళు బతికే తీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది. ముఖ్యంగా ఇప్పుడు నేను నా ముందుకొచ్చిన వ్యక్తిని చూస్తే నా పక్కన చిన్న పిల్లోడు అలా అలా ఎదుగుతా ఎదుగుతా అందింతై ఒటుడింతై అన్నట్టుగా, ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఇక్కడ దాకా వచ్చాడు. వెరీ హ్యాపీ. నేను నా ఎదురు కూర్చోబెట్టుకొని నా తమ్ముడితో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకుంది. అతను నన్ అదర్ దాన్ దేవ్ పవార్. రైటర్. పాటలు రాస్తాడు, మాటలు రాస్తాడు. సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. అందుకే అతన్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. హాయ్ దేవ్. హాయ్ అన్న. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ చూడండి, ఇతని పేరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో చాలా పెద్దగా మన అందరికి కనబడతాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదు దేవ్, నాకు చూస్తా అలా కనబడతా అవునన్నా. ఈరోజు వచ్చి ఇలా కూర్చున్నావు. అవునన్న. సో హ్యాపీ దేవ్. థ్యాంక్ యూ. 12-13 ఏళ్ళుగా చూస్తున్నాను నేను. అవునన్న. అవునన్న. చాలా అంటే ఏదో చిన్న కుర్రోళ్ళే, ఏదో తిరుగుతున్నాడులే, ఏదో ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అనుకున్నా, కానీ నువ్వు పాటలు రాస్తావని, ఇలా సినిమాకి మాటలు రాస్తావని నాకు తెలియదు. అన్న. ఫైనల్గా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటీ అనే సినిమాలో ఒక సాడ్ సాంగ్ వస్తుంది. అవునన్న. ఆ సాడ్ సాంగ్ రాగానే అది ఎవరు అనుకున్నాను, అది నువ్వని తెలియగానే సూపర్ అనిపించింది. కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ పాట మీకోసం పాడతాను అన్న. యాక్చువల్గా పాడు దేవ్. దానికి ముందు మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలన్న. సినిమా ఫస్ట్ మీడియా వాళ్ళందరూ చూసి బయటకు వచ్చిన తర్వాత నేను చూస్తుంటే మీరు కనబడలేదన్న. కాసేపు నాకు నేను వెతుక్కుంటున్నా, అన్న ఎలా ఉందనంటే మీరు కార్లో కూర్చున్నారంట. కార్లో నుంచి రివ్యూ వచ్చిన తర్వాత మా ఎగ్జైట్మెంట్ మీకు చూపించారు. ఎంతమంది మీకు చెప్పారో నాకు తెలియదు, కానీ మేమందరం సంబరం చేసుకున్నాం అన్న. ఎందుకంటే మీ నుంచి ఎందుకంటే ఫస్ట్ టైం అన్న, 1 year నుంచి వెయిటింగ్ మేము ఒక మాట కోసం. సో మీలాంటి ఒక వ్యక్తి అలాంటి ఒక ట్వీట్ వేయంగానే అసలు మాకు ఆ రోజే అర్థమైపోయింది. ఏం లేదు, నేను కార్లో కూర్చొని ఎందుకు వేసుకున్నానంటే బయటకు వస్తే ప్రతి వాళ్ళు ఏం బాగుంది, ఇదేంటి అదేంటి అని అంటే ఏంటో తెలీదు. ఒక సినిమా షార్ట్ తీయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ సినిమాని ప్రేమించే విధానం, ఆ దర్శకుడి కోణంలో చూడటం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం, నటినట్లు పరంగా చూడటం నాకు ఇష్టం. సినిమాని అలా చూస్తేనే నేను ఎంజాయ్ చేస్తాను. అందుకని నేను పరిపూర్ణంగా ఎంజాయ్ చేసిన ఫిలింని ఖచ్చితంగా వెళ్ళి ఒక ట్వీట్ వేయాలి, ఆ సినిమాని బతికించాలి, నా వైపు నుంచి ఏం చేయగలను అనే ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇప్పుడు. అది నాకు నచ్చినైతే నేను సైలెంట్గా ఉంటాను అంతే. నేను రివ్యూ చేయను, ఏం చేయను. ఇందులో మాటలతో పాటు స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు సాంగ్ వచ్చింది, ఒక చిన్న బిట్ సాంగ్ లాంటిది, ఒక ఫుల్ సాంగ్ అయింది. అది సాయి నాకు ఎలాగో లిరిసిస్ట్గా నాకు అవకాశం ఇచ్చింది ఆయన ఫస్ట్లో, తన ఇండిపెండెంట్ ఫిల్మ్ ద్వారా. ఓకే. ఎవరు? మన డైరెక్టర్ సాయి గారు. సో వెళ్ళి రాసే అంటే అప్పుడే ట్యూన్ వచ్చిందన్న. వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాను. 2.5 hours పాట రాసుకొని వచ్చాను. 10 నిమిషాలు విజయ్ గారు మీటర్ చెక్ చేసుకున్నారు. చిన్న అక్కడక్కడ ఏదో ఉన్నాయి, సెట్ చేసేసుకొని ఓకే అయిపోయింది అన్న పాట. సూపర్. ఆ పాట మీకు వినిపిస్తానన్నా. వినిపించండి. నేనేగా నువ్వు, నువ్వేగా నేను, నువ్వులేని నేనెవ్వరే, నువ్వు వదిలి వెళ్ళే కడలయ్యే కళ్ళే నాకంటూ ఉందెవ్వరే, సంద్రానాలలే రేపే అలజడులే తీరానివై చేరవే, ఉండవే నాతో 100 ఏళ్ళు ప్రేమగా ఉంటనే నీతో 100 ఏళ్ళు, నేనేగా నువ్వు, నువ్వేగా నేను, నువ్వులేని నేనెవ్వరే, నువ్వు వదిలి వెళ్ళే అలలయ్య కళ్ళే నాకంటూ ఉందెవ్వరే, సంద్రానాలలే రేపే అలజడులే తీరానివై చేరవే. ఫ్యాంటాస్టిక్. ఎంత తన్మయత్వంతో అసలు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఆ ఫీలింగ్ తీసుకుంటున్న విధానం హ్యాట్స్ ఆఫ్. అలాగే నువ్వు రాసిన కొన్ని నాకు మాటలు ఇష్టం. ముఖ్యంగా నువ్వు ఈ తాపస్సులో రాసిన ఆ పలుకులు ఏదైతే ఉన్నాయో, చివరి పలుకులు నేను ఎన్నిసార్లు చదువుకున్నాను అంటే, నేను లోగా ఉన్న ప్రతిసారి ఏం అవసరం లేదు, పెన్ను పేపర్ ఉంటే చాలు, దాన్ని ఎవరు కొట్టలేరు కదా. మీ నోటి నుంచి అది ఒక్కసారి ఆ పారాగ్రాఫ్ వింటే నాకు ఒకసారి నిజంగా నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తానంటే, నా కన్నీళ్ళని పీల్చుకొని మొలకెత్తిన విత్తనాలు అంటే అక్షరాలు, నా కన్నీళ్ళని పీల్చుకొని మొలకెత్తిన అక్షరాలు
నా ప్రాణాలను గెలుచుకుని పుట్టిన పదాలు. బా ముక్కలుగా తెగబడ్డ నా గుండెను ఇలా అక్షరాలతో అతికించుకుంటున్నా. నాకు మాత్రం ఎవరున్నారు ఈ పెన్ను పేపర్ తప్ప. బా 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 వా ఫెంటాస్టిక్ దేవ్, అసలు నాకు ఎంత నచ్చిందో. తెల్ల రంగు కాగితం నల్ల రంగు అక్షరాలు అద్దుకోకముందే నా కన్నీళ్లతో తడిచిన పేజీలు ఎన్నో. బా ఇంత దీక్షతో దేవుడి ముందు కూడా నేను ఎప్పుడూ మోకరిల్లలేదు, ఈ పెన్ను పేపర్ ముందు తప్ప. పెన్ను పేపర్ నిజంగా అదృష్టం చేసుకున్నాయి. ఎందుకంటే ఆ పెన్ను పేపర్తో ఎంతమంది బతికాము, ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నాము కదా. అవును అవును. నన్ను నేను అద్దంలో చూసుకున్న దానికన్నా ఈ అక్షరాల్లో చూసుకున్నదే ఎక్కువ. నా ఉనికి, నా ఊపిరి ఈ అక్షరాలు మాత్రమే. నా కవనానికి నాలోని అంతర్మదనాన్ని అక్షర రూపం గీస్తూ నా మనసుని ముద్రించుకున్నాను. ఎందుకంటే నాకు మాత్రం ఎవరున్నారు ఈ పెన్ను పేపర్ తప్ప. భలే హెడ్డింగ్ పెట్టావు, నాకు మాత్రం ఎవరున్నారని. సూపర్ రైటింగ్ దేవ్, ఫెంటాస్టిక్. తాపసి అనేది నీ తపన ఇది? అవునన్నా, నాకు ఆ టైటిల్ పుట్టింది కూడా అక్కడి నుంచి అన్న. యాక్చువల్గా అంటే ఇక్కడ గెలవాలి అంటే ఒక తపస్సు చేయాల్సింది అనేది నాకు అనిపిస్తుంది. అంటే మనలో ఉండే ఒక సెన్సెస్ అన్నీ కేంద్రీకరించి దాన్ని ముందుకు నడపగలిగితే మనం సక్సెస్ అవుతామని నాకు లాక్డౌన్లో అనిపించిన విషయం అన్నది. ఎందుకంటే నాకు తెలిసి లాక్డౌన్లో స్ట్రక్ అయిపోయినాను నేను మెంటల్గా. ఎందుకంటే అప్పుడప్పుడే కొద్దిగా బయటకు వస్తున్నాను ఫీల్డ్లో. ఏదో ఒక తల్లి నుంచి బిడ్డను తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని దాని మీద నాకు అనిపించిన ప్రతి విషయం రాయడం మొదలుపెట్టాను. నేను లోపల ఇంటర్నల్గా ఏం ఫీల్ అవుతున్నా, నా మైండ్కి నా హార్ట్కి మధ్యలో ఏం సంఘర్షణ జరుగుతుందో, ఏ కనెక్షన్ ఉంది, దేనికోసం అవి సంఘర్షణ పడుతున్నాయి అనేది పేపర్ అది పెన్ను పేపర్ పట్టుకొని రాసింది కాదన్నా. అది నేను రాయాలనుకున్నప్పుడు పెన్ను పేపర్ పట్టుకుంది. వెరీ నైస్. అందుకే దాంట్లో ఇక్కడ నువ్వు చెప్పింది పెన్ను పేపర్ పట్టుకొని రాస్తే ఏదో ఒకటి వస్తుంది, కానీ కరెక్ట్ అన్న. మనసులో నుంచి అనిపించినప్పుడు రాస్తేనే ఆ తీక్షణంగా వచ్చేది వస్తుంది. ఆ దాంట్లో ఉండే నిజాయితీ వచ్చింది. ఎంత పేపర్ మీటర్ 2 పేపర్ నిండాలి పుస్తకంలోనే లేదన్న, ఒక పేజ్ ఉంటే ఒక పేజీ అన్న. నిన్ననే సుకుమార్ గారు ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది సందర్భంగా సుకుమార్ గారు బ్యానర్ పెట్టి సుకుమార్ రైటింగ్స్ పెట్టి 10 ఏళ్ళు అయింది. అవును. దానికి సంబంధించి నేను సుకుమార్ గారికి ఒక ట్వీట్ పెట్టాను. ఆయన వెంటనే లవ్ యూ అని పెట్టాడు. దానికి సంబంధించింది ఏంటంటే నేను కూడా ఏం రాయలే. కంటెంట్ అంటే బండిల్స్ కొద్ది పేపర్లు రాయటం కాదు, కంటెంట్ కొద్దిగైనా ప్రాణం పెట్టి రాసి ఆ క్రియేటివ్ జీనియస్ తనాన్ని బయట పెడతామే. అదే సుకుమార్ రైటింగ్స్. అందులో అతను అర్జునుడు లాంటోడు, సవ్యసాచి అని నేను రాసి నాకున్న ఆ ప్రేమని చూపించాను. వెంటనే ఐ లవ్ యూ అని పెట్టేశాడు. అంతే. సూపర్ సూపర్. అంతే అంటే నిజంగా అప్పటిదాకా ఒక రైటర్ అంటే రాసేసేయాలి అన్నట్టు కాకుండా ఆ కథకేం కావాలి, ఒక చిన్న పాయింట్ని పట్టుకొని ఎలా సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలనే పాయింట్ నాకు సుకుమార్ గారిని చూస్తే అలా అలా వచ్చేస్తుంటుంది అలవోకగా. అవును. అందుకనే అది చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, ఎందుకు చిన్నవి రాయాలి అంటే ఆ నిజాయితీగా ఉంటే కనుక మనం మాట్లాడేదైనా మనం రాసేదైనా ఎవరు చేరాలో వాళ్ళకి చేరుతుంది. అంతే మనం ఒక వ్యక్తిని కలిసామంటే ఇంటెన్స్గా ఉండాలి, ప్రేమతో ఉండాలి. లేదంటే నీతో నువ్వు స్పెండ్ చేసుకో టైం. అంతే. ఫేక్ పీపుల్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకు, ఎందుకంటే అది తప్పని కాదు, కానీ ఆ టైం నీతో నువ్వు స్పెండ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. కరెక్ట్. మనకి ఇష్టమైన వ్యక్తులతో 4 మాటలు మాట్లాడితే తను చెప్పే ఇది నీలో నచ్చలేదేమో అంటే మనం బిలీవబుల్గా ఉంటుంది. థర్డ్ పర్సన్ సడన్గా వచ్చి ఎందుకు కోపం వస్తుంది. సో మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల దగ్గర ఉంటే ఏంటంటే కొంత నిజాయితీగా అంటే జెన్యున్గా ఉంటాను. నేను అట్లా జెన్యున్గా ఉంటాను బేసిక్గా. నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్తా. అది కూడా నేను ప్రేమించే వ్యక్తికే చెప్తా. ఎందుకంటే అతను అర్థం చేసుకుంటాడు. అది నన్ను ఆరోగ్యంట్ అనుకోడు, నన్ను వేరే విధంగా తీసుకోడు. నచ్చలేదు అని చెప్పి అది ఎందుకు నచ్చలేదో, ఎలా ఉంటే బాగుంటుందో చెప్తాను. అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే నచ్చలేదు అంటుంది ఏముంది, సినిమా అయినా సరే ఇంకోటైనా, సినిమా ఎందుకు నచ్చలేదో క్లారిటీకి చెప్పాలి, ఎందుకు బాగుందో క్లారిటీకి చెప్పాలి. నాకెందుకో సినిమాలో తప్పుల కంటే ఉప్పులు బాగా కనబడతాయి. కొంతమంది తప్పులు చూడటానికే సినిమా చూడాలేమో అనుకుంటారు. నేను ఎంజాయ్ చేస్తూ స్క్రీన్ మీద ఒక డ్రీమ్, ఎవరో కన్నా డ్రీమ్ని వాళ్ళు అక్కడ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు. కొన్ని 100 మంది కలుస్తారు, ఒక దగ్గర 1000 మంది కలుస్తారు, కలిసి ఒక సినిమాలో ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తారు. దాన్ని మనం బాగాలేదు అనే దానికి కరెక్ట్ రీజన్ చెప్పగలగాలి. ఎందుకంటే అతను చాలా నమ్మకంతో అది నిలబడి ఉంటాడు అక్కడ. అతని నమ్మకాన్ని మనం కరెక్ట్గా కరెక్ట్గా చెప్పాడు అంటే మనం ఎంత బలంగా చెప్పాలన్న ఆన్సర్. అంతే. అందుకని నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ కంటెంట్ ఎప్పుడు గెలుస్తుంది. అందుకనే నేను మొన్న లిటిల్ హార్ట్స్ కూడా ఫస్ట్ రివ్యూ నేనే చెప్పాను. అందరికీ నా పెద్ద 1,00,000 కొద్ది వ్యూస్ ఉండవు, కానీ
ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. ఆ ఫిల్మ్ని ఎవరైతే ఫస్ట్ నమ్మారో అవును. ఆదిత్య హాసన్ గారు ఫోన్ చేశారు, బా సార్ దిస్ ఈజ్ ద రివ్యూ సార్, నేను నా ఫస్ట్ సినిమాకి చేశారు, దీనికి చెప్పారు, నిజంగా ఇది నేను గెలిచానని చెప్పి ఆ రోజు ఇంకా రిలీజ్ కూడా అవ్వాలి సినిమా. ముందు రోజు ప్రీమియర్ అయింది. సూపర్. ముందు రోజు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళకుండా నైట్ 11:30కి వచ్చి రివ్యూ చెప్పా. అదే నిజమైంది. ఈవెన్ బ్యూటీ కూడా అన్న, మీరు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు కూడా చూడలేదన్న. నాకు అది హైలైట్ అనిపించింది. జనరల్గా అన్న మామూలుగా వేరే వాళ్ళు ఏమనుకుంటారని చూసి మనం జనరల్ ఆచితూచి వేస్తాం. మీరు సినిమా చూసారు, వెళ్ళిపోయారు బయటికి. అది ఏమవుతుందంటే వాళ్ళకి కలుషితం అయిపోతాం. ఇప్పుడు నీళ్లు అవునన్నా, మనం మంచో చెడో ఒక ట్యాప్ దగ్గర తాగుతున్నాం, మనకు దాహం అయింది, తాగాలి. అదే సినిమా నేను తాగాను, నాకు నచ్చింది, దానికి నేను మళ్ళీ కలుషితం అవటం ఎందుకు అని చెప్పేసి నా పాయింట్ నేను వెళ్ళి చెప్పేస్తాను. సూపర్ అన్న, సూపర్. అది ఇప్పుడు కాదు, ఏ సినిమాకైనా అంతే. అది జనాల్లో విపరీతంగా ఆడుండొచ్చు, విపరీతమైన కలెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ అసలు కలెక్ట్ కూడా చేయకపోయి ఉండొచ్చు. కానీ అది నా అభిప్రాయం మాత్రమే, దాన్ని నేను ఎవరి మీద పుష్ అన్న. ఇంకోటి ఏంటంటే, అలా మనం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఒక రివ్యూ చెప్పినా, ఒక మాట చెప్పినా, రేపు అది తప్పైంది అనుకున్నా మనం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పక్కనోడు చెప్పింది మనం విని వేసామంటే బ్లేమ్ వాడి మీద వేయడానికి ట్రై చేస్తాం. అసలు అది వాళ్ళకి ఉపయోగం లేదు, అది మనకు ఉపయోగం లేదన్న. అంటే ఇప్పుడు నేను నమ్మకుండా అవునన్నా ఎవరిని నమ్ముకునే పరిస్థితులు నేను లేదు. కరెక్ట్. ఎందుకంటే నేను 23 ఏళ్ళుగా మీ అందరికి తెలుసు అన్న. అవును, చూస్తానే తిరుగుతున్నాను. మంచి సినిమాని బతికిద్దామని ట్రై చేస్తాను. అవునన్నా, నచ్చినోడే వస్తాడు. ఏదో కాంట్రవర్సీలు ఉండవు వీడి దగ్గర, వీడి ట్వీట్లో కాంట్రవర్సీ ఉండదు, వీడి రివ్యూలో కాంట్రవర్సీ ఉండదు అనుకుంటే నాకు అవసరం లేదు. అలా అవసరం లేదు. మీరు చెప్తుంటప్పుడు సినిమా తాలూకు ప్రేమ కనబడతా ఉంటుంది అన్న. యాక్చువల్గా అంటే మనం సినిమాని ప్రేమించకపోతే ఎందుకు ఇక్కడ? మన డ్యూటీ ఏంది? సినిమాని అల్టిమేట్గా ఆర్టిస్ట్ వెళ్ళిపోతారు, టెక్నీషియన్స్ వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. సినిమా మాత్రం ఉంటుంది. కరెక్ట్, బాగా చెప్పారు. సినిమాని మాత్రం మనం బ్లేమ్ చేయకూడదు. సూపర్ అన్న. అందుకనే అందులో పనిచేసే వాళ్ళు అంటే నాకు చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. కరెక్ట్. ఆ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే దేవ్ అన్న, బ్యూటీకి సంబంధించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యూటీ పాయింట్లోనే నువ్వు కలిసావు కాబట్టి. షూర్ అన్న. అసలు నాకు బ్యూటీ తెగ నచ్చేసింది. ఎందుకంటే అది ఒక నిజాయితీగా చెప్పిన కథ అనిపించింది. ఒక ఫ్యామిలీకి, అది వీధిలో 10 మంది ఉంటే 2 ఇళ్లలో 3 ఇళ్లలో జరిగే కదే. కానీ దాన్ని చెప్పిన విధానం కానీ, ఆ చిన్న పాయింట్ని ఎత్తుకొని భుజాన్ని వేసుకున్న విధానం కానీ, నాకు మీ దర్శకుడికి కానీ, నటినట్లకు కానీ, ఆ సినిమాని నిర్మించిన నిర్మాతకు కానీ, ప్రతి ఒక్కళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. దానిలో మీరు ఎంత పాటో నాకు తెలియదు, కానీ అసలు మీరు అడిషనల్ డైలాగ్స్ రాశారు. స్క్రిప్ట్ అసోసియేట్గా ఒక సాంగ్ రాశారు. అంటే ఇన్ని పార్ట్స్లో ఉన్నారు కాబట్టి అలాగా, అందుకనే మీతో కూడా మాట్లాడాలనిపించింది. మీ పాయింట్స్లో ఎక్కడెక్కడ మీ వర్క్స్ కనబడతాయి హైలైట్గా? అంటే ఇక్కడ పర్టికులర్ ఇది అనే ఉండదన్న. ఇక్కడ డైరెక్టర్ కూడా చాలా కన్విక్షన్ ఉన్న వ్యక్తి అన్న యాక్చువల్గా. ఎందుకంటే అతను ఇంప్రెస్ చేయడమో, లేకుంటే ఒక సీన్ చెప్పి తను ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తే ఒప్పేసుకుంటాడంటే అది మన అమాయకత్వమే. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, లాంగ్ జర్నీ ఉంది అతనితో నాకు. సో తన సెన్సిబిలిటీస్ ఏంటనే నాకు బాగా తెలుసు. సో నేను ఏం రాస్తానని తనకు తెలుసు. సో చాలా వరకు సుబ్బు గారు కథ రాశారు, దానికి యాడాన్స్ అన్ని మేము చేసుకుంటూ వెళ్ళాం. సో మేజర్ కంట్రిబ్యూషన్ డైరెక్టర్ చేసిన, తనకు తోడుగా ఒక రాముడు గుర్త సాయం, ఆంజనేయ స్వామి గుర్త సాయం చేసినట్టు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం. సో స్క్రిప్ట్తో పాటు అడిషనల్ డైలాగ్స్తో పాటు ఒక చిన్న పాట రాసే అవకాశం కూడా ఆయన ఇచ్చారు నాకు. అంటే అందులో ట్రావెల్ ఉన్నాం. సో దాంట్లో వర్కౌట్ చేసుకుంటూ ప్రతి దానికి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకున్నా, దానికి యాడాన్ ఆయన చేస్తాడు. నేను చెప్పిందే ప్యూర్గా తీసుకురాను. ఓకే. సో ప్రతి దానికి ఒక యాడాన్ ఉంటుంది. అతను ఒక మాట చెప్పిన చోట దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యూటీలో నీకేం టైటిల్ కార్డ్ పడింది? నాకు స్క్రిప్ట్ అసోసియేట్ అండ్ అడిషనల్ డైలాగ్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే బ్యూటీలో ఈ పార్ట్లో పర్టికులర్గా నేను చెప్పిన దానివల్లే ఇది బాగా జరిగింది, ఇది నా క్రెడిట్ అనుకోవడానికి మీదేమి ఉండదా? అంటే అట్లా చెప్పొచ్చు అన్న. నాకు అది ప్రాబ్లం కాదు, కానీ అది మనం యూనిట్గా మనం ముందుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ అయితే తీసుకుంటే, మా డైరెక్టర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు లాస్ట్లో. ప్రపంచం మొత్తం నీ మీద పగబట్టినా నీకోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఖచ్చితంగా నాన్న ఉంటాడు. నాన్నకు మించిన యోధుడు లేడు, నాన్నకు మించిన దేవుడే లేడు. కరెక్ట్. సో అది మేము కథ నుంచి పుట్టింది. సో నేను రాసిన మొత్తం కంటెంట్ అదే కదా. సో యాక్సెప్ట్ చేశారు ఆయన. ఇలా అది మీరు రాస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. అంతే కదా సార్. ఇప్పుడు మనం ఫైనల్గా మనం ఏం రాసినా యాక్సెప్ట్ చేయాల్సింది కదా సార్. నేను ఏమంటుంటే, నాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, రైటర్గా నాకు అవకాశం ఇచ్చింది ఆయనే. భలే ఉన్నాడే సినిమాలో ఇన్ని సంవత్సరాల ట్రావెల్ ఎవరు నమ్మలేదు సార్ నన్ను. తను నమ్మాడు నన్ను, నాకు అవకాశం ఇచ్చాడు.
నేను తర్వాత నాకు కో రైటర్గా భలే ఉన్నాడు సినిమా క్రెడిట్ కార్డు నాకు క్రెడిట్స్ ఇచ్చాడు. దీని తర్వాత ఈ ట్రావెల్లో నాకు ఇలా ఈ స్క్రిప్ట్ అసోసియేట్గా ఎడిషనల్ డైలాగ్ రైటర్గా ఇచ్చారు. సూపర్. అంటే మిమ్మల్ని వదిలిపెట్ల చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. అంటే సార్ ట్రావెల్ ఎలా ఉంటుందంటే సార్, మనం మనం నిజాయితీగా కష్టపడినంత కాలం అలాంటి దర్శకులు మనకు అవకాశం ఇస్తారని నా నమ్మకం సార్. సూపర్. ఎందుకంటే రేపు నేను డైరెక్టర్ నేను అనుకోను సార్, నాలాంటి రైటర్ నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటాను. అలాంటప్పుడు నేను ఒక డైరెక్టర్ దగ్గర ఎలా ఉండాలి? కరెక్ట్. మంచి పని, మంచి మాట చెప్పావు. నేను ఇలా ఉండాలి అనుకుంటాను సార్. నేను ఇంకోటి ఏంటంటే నాకు నచ్చినా నచ్చకపోయినా నేను చాలా కటువుగా చెప్తాను సార్. చెప్పాలి కూడా. అంతకంటే కటువుగా ఆయన ఉంటాడు. సో దట్ ఇస్ ద బ్యూటీ సార్ యాక్చువల్గా. కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ నిజంగా సినిమాకి అవసరం. ఈ రోజున సినిమాలు చాలా సినిమాలు ఎందుకు ఈ పాయింట్లు ఇట్లా అన్నామంటే నాకు బ్యాక్ ఎండ్లో ఒక్కొక్కళ్ళు చెప్పే స్టోరీస్ ఉంటాయి. అవునండి. డైరెక్టర్స్ అయ్యుండొచ్చు, ప్రొడ్యూసర్స్ అయ్యుండొచ్చు, ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు డైరెక్టర్ మాత్రమే తెలుసు, నాకు మీ సినిమాలో ఎంతమంది తెలుసా? ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడానంటే అన్ని గొడవలు అయిపోతాయి. కానీ అటన్నిటిని సర్దుకొని చేసుకుంటూ వచ్చేదే సినిమా. అవునన్న. ఇప్పుడు బ్యూటీలో డైరెక్టర్ గారి లాస్ట్ మూమెంట్ వరకు కన్విక్షన్ ఎలా ఉందంటే, షూట్ అంతా అయిపోయిన తర్వాత నేను లాంగ్ బ్యాక్ తనతో డిస్కషన్లో కూర్చున్నప్పుడు సాయి అతని తాలూకా తను అమ్మాయి మీద ఒక రాంగ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఏ ప్రేమ లేకుండా తను ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ప్రేమను మనం చూపించగలగాలి అంటే ఏంటంటే దాని తండ్రి తాలూకు ప్రేమను చూపిద్దాం. ఇక్కడ అమ్మాయి స్నానం చేస్తుంటే చూస్తున్నాడు, అక్కడ తండ్రి స్నానం చేస్తున్నాడు, ఇక్కడ తీస్తుంటే అక్కడ తొడుగుతున్నాడు, ఇక్కడ పట్టెల దగ్గర పట్టుకుంటే అక్కడ పట్టెలు తొలుగుతున్నాను అనగానే ఆ రోజు మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ సీన్కి. నిజంగా మంచి డిస్కషన్ అయిన తర్వాత తను యాడాన్స్ టక్క తను బిల్డ్ చేసుకుని ఈ సీన్ ఇది షార్ట్ డివిజన్ ఇదంతా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉన్నాం సార్. సూపర్. అది నిజంగా మంచి. ఈరోజు మెన్షన్ చేస్తుంటే సార్, మెన్షన్ కాదు, నేను మొన్న Q&Aలో అదే సీన్ గురించి ఎడిటర్ ఎస్బి ఉద్దవ్ చేశారా అయితే మీరు ఎవరు చేసుకున్నారో నాకు తెలియదు కానీ సూపర్ సీన్ అది లాస్ట్ వరకు తను తీసాడు సార్. ఇంకో డైరెక్టర్ కన్విక్షన్ ఇంకోటి చెప్పనా సార్, మీకు ఎవరికి తెలియని విషయం చెప్తాను. షూటింగ్ అయిపోయింది, వైజాగ్ షెడ్యూల్కి వెళ్ళాం, వచ్చేసాం. ఒక పార్ట్ మిగిలిపోయింది సార్ సినిమాలో. అది ఏ సీన్ అంటే బోట్ సీన్ సార్, షిప్ సీన్. సారీ, అది షూట్ చేయలేదు మాకు బికాజ్ టైటానిక్ షిప్ లాగా మా డేట్స్ వల్ల లేకుంటే ఇబ్బందుల వల్ల వచ్చేసాడు. దానికోసం మినీ యుద్ధం చేశాడు సార్ డైరెక్టర్. అది ఈరోజు థియేటర్లో అతని కెరియర్లో డిఓపి కెరియర్లో ఒక ఐకానిక్ సీన్ అయిపోయింది, టైటానిక్ సీన్ అయిపోయింది. నిజంగా నాకు కూడా అరే ఇంత మంచిగా ఏదో చేస్తున్నాడు అనుకుని వెళ్ళిపోతే చాలా బాగుంది ఆ సీన్ని తీసే విధానం కానీ డిఓపి గారు దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం. మళ్ళీ వెళ్ళి సార్ టీంతో వెళ్ళి దాని పర్మిషన్ తీసుకొని, అది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన ఒక షిప్ని పర్మిషన్ తీసుకొని అక్కడ లైటింగ్ అరేంజ్ చేసి చాలా కష్టం సార్ అది. అలాంటిది అక్కడ చూసిన ఒక్క నిమిషం తీసుకెళ్ళి నేను సీజీతో పాటు చూసా, ఆ మూన్తో చూస్తే అసలు ఇలా ఉంది సార్ ఆ సీన్. నేను డైరెక్టర్ గారికి చెప్పాను అదిరిపోయింది సీను. అతని కన్విక్షన్ అది సార్. ఇప్పుడు ఎక్కడో లోకల్లో తీసేయచ్చు సార్ ఆ సీన్, గల్లీ దగ్గర ఎక్కడో చోట వచ్చింది కానీ ఎందుకు ఒక గ్రీన్ మ్యాట్ పెట్టి ముందు చిన్న ఓచలు పెట్టుకొని చేయొచ్చు సార్, చేయొచ్చు. కానీ ఆ కన్విక్షన్ అది కాదు సార్. అదే సార్ నేను మనం రేపు డైరెక్టర్గా అయినా అవ్వకపోయినా ఆ కన్విక్షన్ ఉండాలి. డైరెక్టర్ తాలూకా కన్విక్షన్ గురించి ఇంకో విషయం చెప్తాను సార్. నేను స్ట్రాంగ్ అది నేను మైండ్ బ్లో అయిపోయిన విషయం అది. యాక్చువల్గా సినిమా షూటింగ్ ప్లాన్ అయిపోయింది, 3 days టైం ఉంది సార్. యాక్చువల్గా 3 daysకి డైరెక్టర్ గారికి హీరోయిన్ నచ్చటం ఇన్ ద సెన్స్ అంటే ఫిజికల్గానో బ్యూటీగానో కాదు, క్యారెక్టర్కి ఫిట్ అవ్వట్లా. పక్కింటి అమ్మాయిలా ఉండాలి ఎలా అని మదన పడుతుంటే ఆయన ఎక్కడ వెతికాడో ఏంటో తెలియదు సార్. నాకు 3 days ముందు నిలాకి ఎంటర్ అయింది సార్. లక్కీ పాత్ర బ్యూటీ వెతుక్కుంది సార్ అనిపించింది. డైరెక్టర్ తీసుకొచ్చిన విధానం 3 days ముందు ఒక హీరోయిన్ని మార్చి ప్రొడ్యూసర్ని ఒప్పించి మారుతి గారి మెప్పు పొంది తీసుకొచ్చి షూటింగ్లో కూర్చోబెట్టడం అంటే అది ఏ కైండ్ ఆఫ్ కన్విక్షన్ సార్ అది. నిజంగానే నాకు అవన్నీ చెప్పారు, నాకు ఎన్ని బ్యాక్గ్రౌండ్ తెలుసు, చాలా స్టోరీలు తెలుసు, మీకు తెలియని చాలా స్టోరీలు కూడా నాకు తెలుసు. కానీ చాలా గ్రేట్ అది. దేనికంటే ఆ కన్విక్షన్ ఉన్నది. అదే సార్, ఆ కన్విక్షన్ ఉండబట్టే ఇవాళ రోజున మీకు బ్యూటీలో సినిమాలు కలెక్షన్లు కోట్ల కొద్ది రాలేదేమో కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అవును సార్. అది ఆ అమ్మాయి తాలూకు ఆ మేనరిజమ్స్ కానీ అవన్నీ పెట్టడం కానీ లైఫ్లో ఇంకేం అడగను అని చెప్పడం కానీ అది ఆ డైలాగ్ కూడా నాకు ఎంత నచ్చిందంటే, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇప్పుడు వచ్చిన కష్టానికి ఇంకా లైఫ్లో ఏం అడగను దేవుడా, ఇంకా లైఫ్లో ఏం అడగను, ఇదే లాస్ట్ ఛాన్స్ ఇది అనేది ఆ టయానికి వాళ్ళకు వచ్చిన కష్టానికి తాలూకా దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మామూలుగానే ఉంటారు. అది జనరేషన్ తప్పది. ఈ సినిమాలో
లెంత్ కుదరక షూట్ చేయకుండా వదిలేసిన ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగ్స్ ఉన్నాయి అన్న. నాకు బాగా నచ్చిన సీన్స్ ఉన్నాయి దీంట్లో. వాళ్ళిద్దరూ సముద్ర పొడ్డున కూర్చొని ఉంటారన్న. సరదాగా అబ్బాయి వైపు చూస్తుంది. కన్నా నీ క్వశ్చన్ చెప్పనా అంటది. చెప్పు అని చెప్తే, మీ అమ్మాయిలు అంటే మీ అమ్మ లాంటి అమ్మాయిని లవ్ చేస్తారు, కానీ మా అమ్మాయిలు మాత్రం నాన్న లాంటి అబ్బాయిని లవ్ చేస్తారు. నువ్వు నీ పక్కన ఉంటే మా నాన్న పక్కన ఉన్నట్టుంటుంది. బాగుంది. ఇది సీన్ యాక్చువల్. ఎందుకు బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారికి క్లారిటీ ఉంటుంది కదా, దాని లెంత్ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. సో దానివల్ల షూట్ చేయలేకపోయాం మేము. ఇంకో నిబ్బి సీన్ ఒకటి ఉంది, అది కూడా షూట్ చేయలేదు. అబ్బాయి కీ చైన్ ఇస్తాడు బండి కొన్న తర్వాత. కీ చైన్ ఇస్తే పిచ్చా నీకు అమ్మాయి అంట సార్, అబ్బాయి తీసుకొచ్చి కీ చైన్ ఇస్తాడు. పిచ్చా నీకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కీ చైన్లు ఖర్చు ఇస్తే విడిపోతారు తెలుసా నీకు. విడిపోయేంత ప్రేమ కాదులే కానీ కీ చైన్ తీసుకో అంటాడు. ఇది క్లైమాక్స్ లో మనకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆ డైలాగ్ తో కదా మరి కనెక్ట్ అవ్వాలి. అది ఎందుకు లేదు? ఇది మేము పెట్టలేకపోయాం సార్ యాక్చువల్ గా. కానీ బాగుంది యాక్చువల్లీ. అంటే నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన సీన్ వల్ల వీడు నిజంగా లవరా కాదా అనే సంగతి ప్రేక్షకులకి ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ. థియేటర్లో నాకు ఏంటంటే ఆ డైలాగ్కి అరిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ఖర్చీప్లు, ఈ కీ చైన్ల ఫ్యాంటసీ ఇప్పటికి ఉంది సార్ యాక్చువల్గా. ఉంది సార్. ఇప్పుడు ఇబ్బంది బ్యాచ్లో ఉంది. మేము దాటుకుని వచ్చినాం. సో అది ఉంది సార్ యాక్చువల్గా. నిబ్బి బ్యాచ్ అనగానే మా కెమెరామెన్ కూడా నవ్వుతున్నాడు సార్. అంటే కొన్ని చాలా ఇష్టపడిన సినిమాలో కొన్ని కుదరదు సార్. ఇంకోటి డైరెక్టర్ గారు, హీరో గారు అందరం ఇష్టపడ్డ ఒక చిన్న బిట్ ఉంది సార్ ఈ సినిమాలో. క్లైమాక్స్లో అమ్మాయి కార్లో మీకు చూశారు కదా, ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన సీన్ ఏదైతే పరిగెత్తుకుంటే తండ్రి దగ్గరికి వస్తుందో, అక్కడ ఒక బిట్ సాంగ్ లాంటిది డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు. అక్కడ లిరిక్ రాయేదన్నా అని అడిగితే, నేను ట్యూన్ లేదు దానికి, జస్ట్ అట్లా లిరిక్ రాశాను. ఎట్లా దాని సెన్స్ ఏంటంటే సార్, గాలి వాటం తెలియక గాలిపటం, నింగిని తాకాలను పడుతోంది ఆరాటం, దారం తెగితే గాని తెలుసుకోలేదు ఆ దారం తన ఆధారం అని. బా బాగుంది. ఇది వెరీ నైస్. ఇది తండ్రి కనెక్ట్ చేసాం సార్. ఇది అసలు యాక్చువల్లీ మీ కథకి కరెక్ట్ కాయినింగ్. పొయిటిక్గా చెప్పాలంటే ఇది సార్. నేను దాన్ని వేరే దాంతో పోలిచి కథకు నేను చెప్తాను. దాని తర్వాత కంటిన్యూటీ ఏం చేశామంటే సార్, ఇప్పటికైనా తెలిసిందా, ఇప్పటికైనా సరదా తీరిందా, నిన్ను నమ్మిన వాళ్ళెవరో, నేను నమ్మిన వాళ్ళెవరో, నిన్ను కన్న వాళ్ళెవరో, కాదనుకున్న వాళ్ళెవరో, తల్లి దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకున్నప్పుడు ఇది కాలం విప్పిన చిక్కుముడి, చిన్న పిల్లలు వేసిన టప్పటడి అక్కున చేర్చుకుంటుంది అమ్మబడి. శబాష్. ఇది రాస్తే డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేశారని సినిమా కుదరలేదు సార్. అది ఆ టైంకి కుదరలేదు. కానీ ఎందుకు కుదరలేదు నాకు తెలియదు, కానీ నిజంగా అద్భుతంగా ఉంది. అది మేము కూడా దర్శకులు మేము అనుకున్నాం. అది సంహౌ బికాస్ ఆఫ్ ఎందుకో నాకు చాలా ఇష్టమైన లైన్ సార్ అది, గాలిపటంది. నాకు డైరెక్టర్ గారు కూడా యాక్చువల్లీ మీ సినిమా కథే అదే సార్. యాక్చువల్లీ మీ సినిమా మొత్తం అదే. నేను కథ చెప్పి నేను డిస్టర్బ్ చేయను, కానీ నాకు మొన్న మీరందరూ చూస్తున్నప్పుడు థియేటర్లో వెళ్ళి చూస్తుంటే అట్లా చప్పట్లు కొడుతుంటే నారాయణ గారు సెకండ్ హాఫ్లో అలా పరిగెడుతుంటే నాకు ఏమనిపించింది తెలుసా సార్, త్రేతాయుగంలో రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్తే లంక తగలబెట్టడానికి ఆంజనేయ స్వామి వచ్చాడు. ఈ కలియుగంలో హీరో అనేవాడు ఒక హీరోయిన్ని హైదరాబాద్ నుండి వైజాగ్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఏం అంతు తేల్చుకోవడానికి వైజాగ్ నుంచి నారాయణ వచ్చాడు. త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి, కలియుగంలో నారాయణ ఫాదర్ క్యారెక్టర్. అంటే ప్రతి ఫాదర్ ఒక ఆంజనేయ స్వామి లాంటి నిజమైన ధైర్యం కదా కూతురుకి. నేను ఇది అన్న తర్వాత అసలు నాకు ఈ లైన్ ఫ్రేమ్ అయినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు వచ్చింది సార్ నాకు, అరే ఆంజనేయ స్వామి కదా అయినా. మీకు గమనిస్తే కార్లో ఆంజనేయ స్వామి వేలాడుతూ ఉంటుంది. అవునన్నా, గుర్తుందా మీకు? అన్న ఎక్సలెంట్ సినిమాని అలానే చూస్తాను. ఎక్సలెంట్ అన్న ఇది. నేను నాకు మైండ్లో అది నేను స్ట్రైక్ అవ్వలేదన్న. మీరు ఈ కన్వీ అయిన తర్వాత కరెక్ట్ వెళ్తుంటే ఆంజనేయ స్వామి చూపిస్తాడు, కరెక్ట్ షార్ట్ పడుతుంది ఆ కార్లో వెళ్తున్నట్టుగా. సార్ అన్న నెక్స్ట్ లెవెల్ అబ్జర్వేషన్ అన్న. అంటే ఆ డైరెక్టర్ గారికి కూడా ఆ కన్విక్షన్ ఉంది అనుకున్నా నేను. ఉందన్న, ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి కార్లో ఉండాలని తను డిజైన్ చేసింది అది ముందు నుంచి ఉంటుంది. కానీ చాలా క్యాప్స్ లో కూడా అది ఉంటుంది, నేను చూసాను. ఉంటది ఇలా ఆంజనేయ స్వామి వేలాడబడతా ఉంటాడు. యాక్చువల్గా జనరల్ ఏం చేస్తారంటే అమ్మవారిని పెడతారు, ఆడపిల్ల కదా, కానీ మేము ఆంజనేయ స్వామి పెట్టాం. లేదు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డైరెక్టర్ గారు కూడా అదే అనుకుని ఉంటారేమో అనుకున్నా. నాకు తెలుసు అదే రీజన్. ఎందుకంటే అది కాకపోయి ఉంటే అతను క్లోజ్ పెట్టేటోడు కాదు సార్ అది 100%. నేను మొన్న కూడా ఒకటి అడిగాను, మీకు గుర్తుంటే డోరు బయట నారాయణ అనే పేరైతే బయట కనపడుతుంది, కానీ లోపల డోర్ దగ్గర కొన్ని క్లోజెస్ చూపించారు లింగాయత్ అని. ఆ ఫ్యామిలీకి సంబంధించింది ఏమన్నా అంటే కాదు, అలా కాదండి, ఏదో ఒకటి పెట్టాలి కదా, ఒక ప్రాపర్గా ఒక ఫ్యామిలీ అని చెప్పాలనే ఉద్దేశంతో అనుకుని అన్నట్టుగా అన్నారు. నాకు డైరెక్టర్ గారు ఒక సీన్ యాడ్ ఆన్ చేసినప్పుడు నేను ఇట్లా టేబుల్ మీద ఇట్లా కొట్టిన సిచ్యువేషన్ ఉంది ఒకటి.
సినిమా ఈ మూవీలో డిస్కషన్ పార్ట్లో ఆయన ఏమన్నాడంటే, ఈ అమ్మాయి వెళ్ళిపోవడానికి నాకు రీజన్ నాకు స్ట్రైక్ అవ్వట్లేదు అబ్బా. సరైన రీజన్. నాకు నాకు అనిపించట్లే అమ్మాయి ఎందుకు వెళ్ళాలి, పక్కన ఇంట్లో చూస్తే వెళ్ళాలా, అది కాదు కదా అని చెప్పి. అమ్మాయి రాంగ్గా ఫోన్ మాట్లాడింది, తల్లి వచ్చి కొట్టిందని చెబితే సార్, అది చెప్పడం నార్మల్గా చెప్పాడు కానీ తీయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసాడు. స్టార్ట్ థియేటర్లో వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ అది. మేడంకి, వాసుకి మేడంకి మీరు చూస్తే సార్, వాసుకి మేడం గురించి నేను ఎక్కువ మనం బయట ఎక్కడ మాట్లాడలేదు కానీ ఆమె చూసిన 3 చూపుల గురించి చెప్తాను సార్ మీకు. బండి కొనిచ్చినప్పుడు తండ్రి వైపు చూసింది, చేతిలో డబ్బులు పెట్టగానే కొడుకు వైపు చూసింది, మొత్తం అయిపోయి తిరిగి వచ్చినప్పుడు కూతురు వైపు చూసింది. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ నాకు తెలిసి వాసు గారి బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ నిజంగా కూడా. అంటే ఆ 3 కూడా 3 బ్యూటిఫుల్ సందర్భాలు, 3 ఎమోషన్స్ అవి. ఆ 3 ఎమోషన్స్ ఏంటంటే, తండ్రి పడే ఆరాటం ఒక ఎమోషన్, కూతురు పడే ఆనందం ఆ ఎమోషన్. ఎక్కడ పరుగు పోతుందో, ఎక్కడ జీవితం నీ అమ్మాయి ఇంత మాట పడలేదు లైఫ్లో, ఎవరి కోసమో మనం మాట పడాల్సి వస్తుంది, ఇది చేసిన పనికి నేను మాట పడాల్సి వస్తుంది అనే ఒక ఆఖరి క్షణంలో అసలు ఇంకా అయిపోయింది, జీవితం నాశనం అయిపోయింది అనుకున్న టైంలో కొడుకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అసలు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, అవమానం మిస్ అయ్యాను అన్న ఒక తీరు ఉంటుంది కదా, అమ్మాయి అవమానం పడలేదు మనం అనే ఒక తీరు దగ్గర. ఇంకొకటి అన్నిటికంటే, ఇంతకంటే లైఫ్లో ఏమొద్దు, ఇది కుదురుకుంది. వాళ్ళ మదర్ కొట్టినప్పుడు సార్ ఆమె అంటది, లైఫ్లో జీవితంలో ఇంకేం అడుగును అంటే, జీవితంలో ఇంకేం అడుగును మా జీవితాలు అడిగావు కదా నువ్వు అని కొట్టి. సార్ అసలు ఆ రోజు షూట్లో నేను ఆయన షూట్ చేసిన విధానం భలే ఎమోషన్ ఉంది సార్ ఆ రోజు. నిజంగా ఇది యాక్చువల్ ఎందుకు నేను అంత మంచి సినిమా అని చెప్తానంటే, ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు, చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు, వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర ఏముందో తెలియదు. మన జనరేషన్లో మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన తాహత ఏంటి, ఈ 3 కూడా మనం చదువుకున్న పాఠాల్లో భాగం అయ్యి, కానీ ఇప్పుడు ఆ పాఠాల్లో అవి లేవు, వాళ్ళ జీవితాల్లో అవి లేవు. నాన్న ఏం చేస్తాడో మనకు సంబంధం లేదు, నాకు 50,000 కావాలంటే తెచ్చిస్తున్నాడు, ఫోన్ కావాలంటే అది ఐఫోనా ఇంకో ఫోన్ తెచ్చిస్తున్నారు. ఇది ప్రాబ్లం. ఇంకో మోర్ ఓవర్ ఏంటంటే, దర్శకులకి ఒక ఆడపిల్ల ఉంది సార్, మన డైరెక్టర్ గారికి. సో నాకు తెలిసి ఆ ఎమోషన్ పట్టుకుంది. అండ్ మోర్ ఓవర్ తనకి ఇది తన స్ట్రెంత్ సార్, ఇది డ్రామా ఎన్హాన్స్ చేయడం తన స్ట్రెంత్ అని నేను బలంగా ఫస్ట్ నుంచి నమ్మేవాడిని, అది ప్రూవ్ చేసుకున్నారు. అది బాగా తీశాడు. ఈ బ్యూటీకి ముందు సార్, భలే ఉన్నాడు సినిమా ఆడనప్పుడు ఇద్దరు ఇట్లా కూర్చొని ఉంటే అలా బ్యాక్లో చైర్లో లీన్ అయ్యాడు, డల్గా ఉన్నాడు, ఓడిపోయాం దేవ్ అన్నాడు. మళ్ళీ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ గ్యాప్ తీసుకొని చైర్ నుంచి ముందుకు వచ్చి గెలుద్దాం దేవ్. మారుతి గారు పిలిచారు సార్ ఒక సినిమా ఆడని ఒక వ్యక్తికి 7 రోజుల నుంచి 1 వీక్లో 7 రోజులు అయితే వారం మారుతుంది కానీ జీవితాలు మారవు సార్. కరెక్ట్. కానీ సాయి జీవితం మారింది, డైరెక్టర్ జీవితం మారింది ఒకే ఒక్క మనిషి వల్ల. మారుతి గారు సార్ సినిమా సార్, ఇది ఎక్కడైనా జరుగుతుందా సార్? ఒక ఆడని సినిమా ఒక 1 year 2 years నువ్వు స్క్రిప్ట్ చేసుకుని రా, నువ్వు గ్యాప్ రా, ఇతను ఏంటనేది ఇంకా క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత పిలిచి ఆఫర్ ఇస్తారు. కానీ పిలిచి కూర్చోబెట్టి సినిమా ఇస్తే సార్, ఆ సినిమా ఇచ్చిందని ఆయన ఆ స్క్రిప్ట్ బౌండెడ్ సుబ్బు గారు రాసిన స్క్రిప్ట్ని ఇట్లా పట్టుకొని మాతో కూర్చోబెట్టి చేయించిన వర్క్ అది వేరేలా ఉంది సార్. ఈరోజు బ్యూటీస్ థియేటర్లో చూస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ, డైరెక్టర్ కష్టం కనబడుతుంది అంటే నేను అడిగాను, ఎలా కనబడుతుంది, స్క్రీన్ మీద సీన్స్ కనబడతాయి, డైలాగ్ కనబడతాయి అంటే, సురేష్ అన్న ఒక మాట అన్నాడు, మనం ఎంత కష్టపడ అనేది మన స్క్రీన్ మీద మన పక్కన నిలబడి వ్యాయామం చేయక్కర్లేదు, సీన్ల తాలూకా ఇంటెన్షన్ దాంట్లో ఉండే న్యూరాన్స్ ఉంటాయి కొన్ని అవి పట్టుకున్న అది కష్టం అది చెప్పడం అనమాట. గ్రేట్. నిజంగా మారుతి గారు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే, కంటెంట్ తీయటం, హిట్ అవటం, ఫెయిల్ అవటం పక్కన పెడితే ఎంత బాగా తీసాడు, ఎంత బాగా తీయగలడానికి ఒక డైరెక్టర్కి ఒక డెసిషన్ ఉంటుంది. అది మారుతి గారికి బాగా అంతే సార్. ఆయన పట్టుకున్నాడు, ఇతనిలో శివసాయి వర్ధన్లో ఉంది విషయం, కానీ ఎక్కడో మిస్ కొట్టింది. ఈసారి మిస్ అవ్వడు, ఇంకొక ఛాన్స్ ఇస్తే, సెకండ్ ఛాన్స్ అనేది ఒక సప్లిమెంటరీ లాగా ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడని నమ్మకంతో ఇచ్చాడు. అది కొట్టి చూపించింది. అండ్ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, సినిమా ఇచ్చిన వాళ్ళు గొప్పలు సార్, నా ఉద్దేశంలో సార్. అంతే కదా మరి, మన తల్లిదండ్రులు మన మారుతి గారు. సో మోర్ సార్తో కుదిరితే ఇంకా పనిచేయాలని ఉంది సార్. చేస్తారబ్బా, మీలాంటి వాళ్ళు అందరి కోసమే మారుతి గారు ఎంత హెల్ప్ చేస్తున్నాడో నాకే తెలుసు, ఎంత పర్సనల్గా తెలుసు నాకు. ఆయన ఆ బుక్ కవర్ పేజ్ కూడా ఆయన ఓపెన్ చేశారు సార్. అవునా? నేను అప్పుడు ఎవరో కూడా తెలియదు ఆయనకి.
లేదు చాలా మంది ఇప్పుడు ఎందుకు ఆయన పక్కన తిరుగుతున్న డార్లింగ్ స్వామికి స్క్రీన్ ప్లే అనే బుక్ని ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసి రాజాసాబ్ సినిమా చూస్తున్న ఒక వ్యక్తి ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నప్పుడు ఇన్ని ప్రెజర్స్ ఉంటాయి, బాబా అన్నీ పక్కన పెట్టి డార్లింగ్ స్వామి గారి కోసం, ఆయన పక్కనున్న ఫ్రెండ్ కోసం ఆయన చేసిన పని స్క్రీన్ ప్లే బుక్. ఈ రోజుల్లో అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టబ్బా, ఒక మనిషికి ఇంకో మనిషి నించోటమే చాలా పెద్ద విషయం సార్. అలాంటి పెద్ద విషయాలు మారుతి దగ్గరే 100 ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ మారుతి సార్ నమ్మిన ఫస్ట్ ఫ్లాప్ అయిందనాలా, మారుతి గారు నమ్మిన ఇంకో వ్యక్తి అదే హిట్ తీశాడు అనేది ఎంత గొప్ప విషయం. అవును, అంటే రెండో ఛాన్స్ ఇచ్చాడు ఆయన. అదే అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సెకండ్ ఛాన్సే ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కరెక్ట్ సార్ అనే టైం నుంచి లేదు, మారుతి లాంటి వాళ్ళు ఉంటే నమ్మితే, ఆయన నమ్మకం సంపాదిస్తే అవును ఇంకో ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇకపోతే బ్యూటీ గురించి ఆపేద్దాం దేవ్. నాకు అసలు నీ జర్నీ తెలుసుకోవాలండి అన్న. థ్యాంక్ యూ అసలు నువ్వు ఎట్లాగా అసలు ఇండస్ట్రీకి అడాప్ట్ అయ్యావు అన్న. అది మన ప్రపంచం కానీ ప్రపంచం అన్న ఇది సీరియస్లీ. ఎందుకంటే నువ్వు నాకు పేపర్ బాయ్ సినిమా టైంలో సంపత్ నంది గారి టీంలో బెంగాల్ టైగర్ అప్పుడు ర్యాప్ రాస్తే అప్పుడు స్టేజ్ మీద ఉంటే మీరు చూసారన్న. మీరు భీమ్స్ అన్న గారితో మాట్లాడే విధానం చూసి నేను మీ దగ్గర అయ్యాను అనమాట. సో మీరు ప్రాపర్గా వచ్చి ప్రాజెక్ట్ వస్తే జరిగితే కదన్నా మనకు సినిమా అంటే అదే కదన్నా. ఇద్దరు వ్యక్తిని కలపగలదేమో కానీ ఇలా మీడియా ముందు తీసుకురావాలంటే సక్సెస్ రావాల్సిందే అంతే. సో అలా జరిగిన ప్రాసెస్ అన్న. అయితే ఇది మన ప్రపంచం కానీ ప్రపంచమే అన్న. మా ఊళ్ళో థియేటర్ ఉండదు. 5 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను. సో 5 కిలోమీటర్లు వెళ్ళాలి, చదువుకోవాలన్న 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అలాంటి ప్లేస్ నుంచి నేను ఎంసీఏ చేశానన్న. ఎంసీఏ చేశాను నేను బెంగళూరులో. నేను ఒక 9 months జాబ్ చేశాను. నేను దానికి ముందు ఒక ఎన్నాళ్ళిలా అని ఒక ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేశారన్న. మేము చిన్నపిల్లలందరం కలిసి ఒక ఆడియో చేసుకుని ఆదిత్య మ్యూజిక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రింట్ చేశారన్న ఆడియో. మాకు చేసిస్తే దాంట్లో ఒక పాట హిట్ అయిందన్న. ఆ పాట నన్ను హాంట్ చేసిందన్న. అరే ఇది నువ్వు రాసావా అని అందరూ అడుగుతుంటే ఏంటి నేను పాడుతుంటే, అరే భలే ఉంది, నువ్వు సినిమాలు రాయొచ్చు కదా అని అంటే, లేదు మన ఇంటి పరిస్థితులు కరెక్ట్ కాదు, మనం బాగా చదువుకున్నప్పుడు మనం జాబ్ చేసుకోవాలని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఓకే. అక్కడ చేసిన తర్వాత ఉండలేకపోయానన్న. లాక్కొచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి అలాంటి మైండ్లో ఉండేదేమో పురుగు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందన్న నాకు, ఇది పెద్ద మహాసముద్రం, ఇది మనం ఈత రాదు మనకి ఇది. అయినా కూడా వెనక్కి వెళ్ళలేమన్నా. సో 3 years నేను అలా పాట పాడుతూ తిరుగుతూ, నేను రైటర్ నాలో ఉండే కానీ మనం రైటర్గా గుర్తించే ప్రాసెస్ లేదు ఎక్కడ. నేను రైటర్ అంటే కూర్చోబెట్టరాను. ఓ పాట అంటే మేబీ మనం ఇష్టపడతారేమో. అందులో నేను కొంచెం పాడి వినిపిస్తాను, అవతల వారు భలే పాడుతున్నావే, ఇంకో పాట ఏమైనా పాడతావా, ఇంకో ఫోక్ సాంగ్ అయినా పాడతావా, ఇలా పాడించుకునేవాళ్ళు. మేబీ నేను ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా అలాంటి జరిగిన తర్వాత ఏదో తడుంది నీళ్ళు, ఏదో అలా జరిగిందన్న. అది జరిగిన తర్వాత ప్రాసెస్లో నాకు భీమ్స్ గారికి ఈ పాట అనిపించాను నేను. ఓకే, నువ్వు ఈ పాట బాగుందని చెప్పి ఇండస్ట్రీకి వచ్చావంటే మాత్రం అస్సలు బాగోదు. ఇక్కడ నువ్వు అస్సలు ఇక్కడ చాలా పెయిన్ ఉంటుంది, నువ్వు వెళ్ళి చదువుకో, హ్యాపీగా జాబ్ చేసుకో. ఏం పాట అది? ఎన్నాళ్ళు ఇలా అని సాంగ్ ఉంటుందన్న. ఆ పాట నేను రాశాను. అది పాడి వినిపించాను నాకు. ఆయనకు నచ్చింది. బాగా రాసావు, నేను కాదనట్లేదు. కానీ ఇది కాదు సినిమా అంటే, ఇది కాదు. ఒక పాటనో ఒక మాటనో సినిమా కాదు, దాని ప్రపంచం వేరు. నేను ఇక్కడ ఉంటున్నా, దాని పెయిన్ నీకు తెలియదురా అని చెప్తే అన్న కనబడకుండా 3 years తిరిగా. అబ్బా, నాకు తెలిసిన ఒకే వ్యక్తి ఆయనే. నాకు ఇక్కడ ఎవరు తెలియదు. ఏ ఊరు మీది? మాది ఖమ్మం అన్న. ఖమ్మం పక్కన ఇల్లందు పక్కన ఒక చిన్న విలేజ్ మాది. సో అలాంటి భీమ్స్ గారు నాకు తెలిసిన ఒకే వ్యక్తి. నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ క్లాస్మేట్ అన్న. ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ క్లాస్మేట్ అన్న. సో అలా నేను అన్న నాకు వచ్చి కలిస్తే వద్దన్నాడు కదా, ఇంకా రానియాడు దగ్గరగా నేను వదిలేసాను. 3 years నేను తిరిగిన తర్వాత ఏదో రోజు తారసపడ్డా అన్న. చూశాడు, అర్థమైపోయింది ఆయనకి, ఈడు ఇక్కడ తిరుగుతున్నాడు ఇంకా అని. బండి ఎక్కని స్ప్లెండర్ బండి ఉండే, ఎక్కిచ్చాడు, తీసుకెళ్ళి పాటలు వినిపించాడు. మళ్ళీ అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు. ఒక 6 months తిప్పాడు అన్న. వీడి బిహేవియర్ ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీడి అలవాట్లు ఏంటి, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వేరే వాళ్ళతో, వీడి దగ్గర సినిమాకి సంబంధించిన నాలెడ్జ్ ఉందా, వీడు భ్రమలో ఉన్నాడా అని చాలా తర్వాత మెల్లగా అతనికి వచ్చిన అవకాశం నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఏం అవకాశం? మొదట అవకాశం నాకు ఫస్ట్ ఇచ్చింది చలో ప్రేమిద్దాం అనే సినిమా ఇచ్చాడు. అది తర్వాత లేట్గా రిలీజ్ అయిందన్న. ఏంజిల్ అని ఒక సినిమా వచ్చింది. అవును, దాంట్లో కూడా హే పిల్ల అమరావతి నీ వల్ల పోయే నా పరపతి, హే పిల్ల అమరావతి నీ వల్ల పోయే నా పరపతి అని పాట ఇచ్చారన్న. హెబ్బా పటేల్ ఎగ్జాక్ట్లీ. సో ఏంజిల్ సినిమా టైటిల్. ఆ పాట ఇచ్చిన తర్వాత లైక్ చేశారు. లైక్ చేసిన తర్వాత దగ్గర తీసుకున్నాడు, పాట ఇచ్చారు, తనకు అవకాశం వచ్చిన దాంట్లో. ఇప్పుడు నాకు చాలా పెద్ద సినిమాల్లో పెద్ద అవకాశాలు ఇస్తున్నాడు అన్న. ఎందుకంటే రీసెంట్గా
మాస్ జాతరకి మెలోడీ సాంగ్ రాశానన్న. ఓ మాస్ జాతర రవితేజ గారు. రవితేజ గారి మాస్ మహారాజా రవితేజ గారికి మాస్ జాతరలో సాంగ్ రాశాను, మెలోడీ సాంగ్. మాస్ జాతర రవితేజ సార్ సినిమాకి పాట రాయాలంటే భీమ్స్ గారు లేకపోతే నాకు ఎన్నేళ్ళు పడుతుందన్న. అవును. నేను ఆఫీస్కి వెళ్ళగలనా, నేను డైరెక్టర్ని కలవగలనా, ఆయన నిలబడ్డాడు ఇతను రాస్తాడు అని. నాకు దానికంటే ముందు మ్యాట్ స్క్వేర్లో పాట రాశాను నేను. మ్యాట్ స్క్వేర్. మ్యాట్ స్క్వేర్లో ఏం పాట అది? ఏ బాళ్ళు గాన్ని ఇంటి ముందు ఏ బాళ్ళు గాన్ని ఇంటి ముందు బంతులాట, బాళ్ళ కాన్నిలోకి పోతే గెంతులట, ఓ సిన్నుగాడి ఇంటి ముందు సింధులట, సందులోకి పోతే యమా గెంతులట. బాగుంటుంది ఆ పాట. ఓకే, పెళ్ళప్పుడుది. అవునన్నా. సో ఆ పాట నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నాకు మాస్ జాతరలో ఇస్తే అది పాట ఓకే అయిపోయి షూట్ అయిపోయిందన్న. సో ఆ పాట ఇచ్చినప్పుడు అది మన స్థాయి కాకపోయినా ఆయన నిలబడి ఇచ్చాడన్న. వెరీ గుడ్. ఎందుకు స్థాయి కాదనుకుంటున్నావు? ఎందుకు నువ్వు తక్కువ చేసుకుంటావు? అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే అన్న, నేను చాలా ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఒక మాట కానీ ఎవరు ఒక సాయం కానీ తీసుకెళ్ళి చేసిన వాళ్ళు లేరు. అంటే లేరు అంటే అవతల మిస్టేక్ కాదన్న, వాళ్ళ నేను నా పరిధిలో అలాంటి వాళ్ళు లేరు. ఉన్న ఒకళ్ళు రెండు వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వాళ్ళ దారి వెతుక్కోవడము. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన చాలా పెద్దలు ఉన్నాను. వాళ్ళు వన్ సక్సెస్ కొట్టిన తర్వాత మనం గుర్తున్నాం వాళ్ళకి. మేబీ వాళ్ళ బిజీ వల్ల, లేకుంటే మన బాండ్ అంత స్ట్రాంగ్ లేకపోవడమో, లేకుంటే నాకు బాండ్ స్ట్రాంగ్ ఉందని నేను అనుకోవడమో, అదే ఒక అపోహ ఉండొచ్చు, స్ట్రాంగ్ బాండ్ ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాంటి ఒక మనకి చిన్న సినిమా నుంచి మాస్ రవితేజ సినిమాకి మాస్ జాతర రాయడం అనేది అది భీమ్స్ గారే కదా సార్ మీడియం మధ్యలో. ఈజ్ అ బ్రిడ్జ్ అంతే. సో అందుకే నేను నిన్న సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను ఆయనకు ఫోన్ చేస్తే కేవీఆర్ పార్క్లో ఉన్నారా అంటే ఇద్దరం 6 కిలోమీటర్లు పరిగెత్తాం. అన్నను వెళ్ళి ఎత్తుకున్నా, అన్న థ్యాంక్స్ అని చెప్పాను. నాకు అన్న తర్వాత అరే లేదు నువ్వు ఇలా నీకు టైం పట్టింది, ఈ స్థాయి వస్తావు నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు దీని తర్వాత నువ్వు మంచి ప్లాన్ చేసుకో నీకు అని నాకు ఒక పని ఇచ్చిన వాడికి ప్రేమించు. ఇది ఆయన ఇచ్చిన ఒక సింగిల్ లైన్. ఈరోజు గుర్తుపెట్టుకో, అందరి ముందు చెప్తున్నా, నువ్వు నా దగ్గర నుంచి ఒక 10 పాటలు రాస్తావు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 10 పాటలు, అది చిన్నదా పెద్దదా నాకు తెలియదు అన్న. 10 పాటలు నేను నీకు ఇప్పించిన దాకా నేను నీతో టచ్లో ఉంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను ఉంటాను లేదా నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. 10 పాటలు నేను నా వైపు నుంచి నీకు ఇస్తున్నాను. అలాగే ఈ సాంగ్ రాసే ప్రాసెస్లో యూట్యూబ్లో సాంగ్ చేసామన్న. నేను సురేష్ గంగుల అన్న. సురేష్ అసలు మంచి నెంబర్ 1 క్యాండిడేట్ అబ్బా. సూపర్. అవును, మనసున్న మనిషి, మట్టిలో మనిషి. ఎంత అద్భుతమైన మనిషి అంటే అతని పంచభక్ష పరమాణాలు తిన్నా అదే నవ్వు, ఆ రోజు ఉపవాసం ఉన్నా అదే నవ్వు. ఆ మనిషిలో తేడా ఉండదు, మాటలో తేడా ఉండదు, స్వచ్ఛమైన మనిషి. మేమిద్దరం ట్రావెల్ అన్న, హిజ్ లైక్ నాకు భీమ్స్ అన్న ఎలాగో, భీమ్స్ అన్న ఒక పెద్ద బ్రదర్ అయితే ఈయన దాన్ని నడుపోడు అనమాట. నేను చిన్నోడు అన్నట్టు నడిపేటోడు. సో నేను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ వచ్చాననే విషయం తెలిసి ఆయన ఎంత ఆనందపడ్డాడంటే నాకు తెలిసి ఎవరు ఆనందపడరు సార్. అలాంటి వాళ్ళు అలాంటి సినిమా ఇచ్చింది మరి వాళ్ళను. అదేలే నీకు నువ్వు నమ్ముకున్న ఇద్దరు వాళ్ళు నించున్నారు, వాళ్ళు నించొని నిన్ను నిలబెడతానికి ట్రై చేస్తున్నారు. నాకు ఇంకో విషయం తెలుసా, నీకు ఎవరికి తెలియదు, సర్ప్రైజ్. నాకు సురేష్ కనిపించాడు సినిమా ఇంటర్వ్యూలో. అన్నా అని వచ్చాడు. ఏంటి సురేష్ మనది ఏమన్నా పాట ఉందా అని అడిగా. లేదన్న నా బెస్ట్ ఫ్రెండ్ రాశాడన్న, అన్న ఒకసారి చూడండి అన్న వాడు బాగా రాస్తాడన్న. అంటే నువ్వు రాయకుండా వాడు ఎవడి కోసం నువ్వేందా చెప్తున్నావు అనే పాయింట్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాడే ఏమన్నా తీరే. అలాంటి టైంలో నీకోసం ఇంకో మనిషి నించున్నాడు చూడు, ఎందుకంటే అదృష్టమే ఉంది నీకు. అలా అన్న నేను కలిసి ఒక సాంగ్ రాసామన్నా, అది యూట్యూబ్లో ఇప్పుడు 22 మిలియన్ వ్యూస్ ట్రెండింగ్లో ఉందన్న. ఓ సూపర్. ఎన్నాళ్ళైంది అది రాసి? జస్ట్ 2 months అవుతుందన్న. 2 monthsలో 22 మిలియన్ వ్యూస్ వచ్చిందన్న. అది మీకోసం సరదాగా పాడుతున్నా. పాడు. రింగు రింగుల జుట్టుదానా, రంగు రంగుల బొట్టుదానా, రింగు రింగుల జుట్టుదానా, రంగు రంగుల బొట్టుదానా, నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా నల్లాగు పాడవకు, అరే నీ మీదే మనసైందే ఏడవకు, వస్తావా నల్లాగు పాడవకు, అరే నీ మీదే మనసైందే ఏడవకు, కురసా కురసా సూపులోడా, మెరిసే మెరిసే మాటలోడా, నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే నల్లాగు పాడవకు, అరే పొద్దుంతా ఉంటాలే ఏడవకు. బా సూపర్ సూపర్. అసలు ఎంత బాగుందో. ఈ నల్లాకు అంటే ఏంటి? ఇది అంటే మన సమృద్ధిగా పండే పొలం అని అన్న. అంటే మన గట్టు కింద వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అక్కడ పండే పొలం అని. అంటే అక్కడ అంటే వాళ్ళు అక్కడికి వస్తామని అంటే మిగతా అన్ని నాకు అర్థమైంది, నల్లాక్ అనేది నాకు అర్థం కాదు. అది ఒక ప్లేస్ పిలుచుకుంటారు అనమాట. అంటే అక్కడ పంటలు బాగా పండే ఒక పొలంని అట్లా అంటారు అన్న. ఓకే, అలా చేసాము.
సూపర్. నేను సురేష్ అన్న రాసిన పాట ఇది 22 మిలియన్. మరి ఇప్పుడు నువ్వు చెప్పేసుకుంటావు మా సురేష్ పరిస్థితి ఏంది? సురేష్ అన్న అదేం ప్రాబ్లం లేదు. అయ్యం కదా. సురేష్ అన్న మీ ఇద్దరం అని అంటున్నాం కదా. అదే ఎనీవే సూపర్. అసలు అది మీ ముందు చెప్పడం ఇంకా ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. లేదు సురేష్ నేను ఎదురు చూస్తున్నా. మా సురేష్ ఒక బ్లాక్ బస్టర్, ఆయన ఎన్నో కొట్టాడు, ఎన్నో మంచి పాటలు రాశాడు. స్వాతిరెడ్డి మ్యాథ్స్కోలో స్వాతిరెడ్డి అదే చెప్తున్నా, స్వాతిరెడ్డి ఆ పాటలు కాదు మనోడు ఇంకా సింగిల్ కార్డ్ రాయాలని నేను చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా అతని కెరియర్ ప్రారంభించాడు డబ్బుల కోసం. నాకు తెలుసు అతని జర్నీ ఎంత బ్యూటిఫుల్ జర్నీనో. అతనిలో నుంచి నీలాగా మాటకారితనం లేదు అతనికి. కొంచెం సైలెంట్ అన్న, కొంచెం చాలా సైలెంట్. మేమిద్దరం కలిసామనుకున్నా వింటాడు అంతే. అతను మీ ఇద్దరు కాఫీ ఆర్డర్ ఇచ్చామనుకున్నా ఆయన కాఫీ అయిపోద్ది, నా కాఫీ చల్లారిపోద్ది. మీ ఇద్దరు వాక్ చేసామనుకున్నా చాలా బాగుంది అసలుకి. ఆయన కాఫీ అయిపోద్ది, నాకు చల్లారిపోద్ది. మీరు చల్లారిపోద్ది అంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నేను మాట్లాడుతూనే ఉంటాను. సో నాకు అంటే నన్ను వింటాడు. ప్రేమ అంటే నేను మాట్లాడే ప్రతి ప్రేమతో నేను చాలా నవ్విస్తూ ఉంటాను అతనికి. సరదాగా జోకులు వేసుకుంటాను, ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అన్న అని. ఎంత బాగుందో నీ జర్నీ. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఒక రైటర్గా? నాకు చంద్రబోస్ సార్ అన్న. నాకు ఎంత ఇష్టం అంటే అన్న చంద్రబోస్ సార్. చంద్రబోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? అంతే. ఒక తెలుగు తెలిసినోడు ఎవరైనా, తెలుగు మీద మమకారం ఉన్నాడు, సినిమా మీద ప్రేమ ఉన్నోడికి ఒక చంద్రబోస్ కానీ రామజోగి శాస్త్రి కానీ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అంతే సార్. సో ఆయన ఇన్స్పిరేషనే సార్ నాకు. నేను పాటల సైడ్ రావడానికి, మేబీ నేను ఇండస్ట్రీ రావడానికి ఆయనే. అవునా? సో సార్ అదృష్టం ఏంటంటే నేను ఒక సినిమా చేస్తున్నాను సార్, రైటింగ్ మాట రాస్తున్నాను, అందులో ఆయన కూడా రాస్తున్నాడు సార్. ఆయన పేరు నీ పేరు పక్క పక్కన పడుతుంది. అసలు నేను ఈగర్లీ ఆ స్క్రీన్ వెయిటింగ్. నేను మాస్ జాతర కాదన్న, నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుంది, పెద్ద సినిమా. చెప్పకూడదా పేరు? చెప్పకూడదన్న, అంటే కొంచెం రివీలింగ్ ప్రాబ్లం ఉంది. ఆ రోజు నాకు తెలిసి ఆయన స్టేజ్ మీద నేను ఆయన పక్కన నిలబడ్డం అనేది, నేను ఆయన చూస్తూ వచ్చాను. అది నాకు చాలా దాన్ని హోల్డ్ చేస్తాను. నాకు కొన్ని రోజులు హోల్డ్ చేస్తాను. చేయమ్మా, నో ప్రాబ్లం, నాకేమి ఇష్యూ లేదు. అయితే ఎన్ని పాటలు రాసుంటావు దేవి ఇప్పటి వరకు? నేను సాంగ్ చాలా తక్కువ అన్న. నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. నేను లాస్ట్ 5 months నుంచి నేను వేరే స్క్రిప్ట్ రైటింగ్ లో ఉన్నాను. అదే నీకు ఒక అవకాశం కూడా రాబోతుందని ఏదో విన్నా నేను. ఒక న్యూ కైండ్ ఆఫ్ ఒక జోనర్ లో నేను కథ రాసుకున్నాను ఆల్రెడీ. సో అదంతా ప్లాన్ జరుగుతుందన్న. నాకు ఈ బ్యూటీ ఇప్పుడు నాకు ఒక ఊతం ఇచ్చింది కదా, కొంచెం దారి ఇచ్చింది కదా, కొంచెం పేరు ఇచ్చింది కదా, దాన్ని పట్టుకొని ఆ తాడు పట్టుకొని కొంచెం ముందుకు వెళ్దామని ట్రై చేస్తున్నాను. అవ్వలేదంటే మళ్ళీ ప్రయత్నించడమే సార్. ఓకే, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు పాడిన ప్రతి పాట కూడా మనసుకి అలా తగులుతుంది. అందుకని ఓకే నీకేమన్నా అంతకుముందు చేసున్నావా అనే ఒక దానిలో అడిగాను తప్ప వేరే ఉద్దేశం లేదు. వెరీ నైస్, అసలుకి చాలా ఇన్స్పైర్. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నువ్వు నాకు 12-13 ఏళ్ళుగా తెలుసు. అవును. ఎలా మీ ఫుడ్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు సక్సెస్ అయినాక మాట్లాడటం వేరు దేవ్. ఈ జర్నీలో పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ అంతా ఎక్కడ దాచిపెడతారు మీరు? మీకు చెప్తాను. నేను యాక్చువల్గా ఒక 3 years బ్యాక్ ఎవరైనా క్వశ్చన్ అడిగి ఉంటే ఓపెన్ అయిపోయేవాడిని. కానీ తర్వాత నేను ఓపెన్ అవ్వడం మర్చిపోయాను అన్న. అంటే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే అన్న, ప్రతి చోట అవి చెప్పుకుంటే దానివల్ల జరిగేది ఏం లేదన్న. ఆడు కాసి అయ్యో అంటాడు తప్ప దానికి సొల్యూషన్ లేదు. అలాంటిప్పుడు మనం వెతుక్కుంటూ దాన్ని దాచుకుంటే. నేను అడిగింది చాలా జెన్యూన్ గానే అడిగాను. మీరు నాకు తెలుసు అన్న, అంటే ఫైనాన్షియల్గా అంటే చాలా స్ట్రగుల్ అయ్యామన్నా. నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకు చెబితే నమ్మరు కానీ ఆకలితో ఉన్న రోజులు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. నేను దాన్ని గ్లోరిఫై నేను దాన్ని బాగా ఇదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఒక్కటే అన్న, మొండితనం అనేది ఒకటి ఉందన్న మన దగ్గర. అది నెట్టింది ఏమనిపిస్తుంది అన్న నాకు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నేను ఒక్కడనే కాదని మీకు తెలిసిన విషయం, కృష్ణానగర్లో ఆల్మోస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ట్రై చేసే ప్రతి ఒక్కళ్ళు పడే కష్టమన్నా. అది కరెక్టే, కానీ నాకు అది ఎట్లా వీళ్ళు సస్టైన్ అవుతారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అసలు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్. భూమి గర్భంలో దిగి బొగ్గు తీస్తాడు. ఈ లైట్లు రావాలంటే మా నాన్న సింగరేణిలో దిగి పని చేయాలి. బా, ఏం చెప్పావు అన్న థ్యాంక్ యూ అన్న, మనసు దోచుకున్నావు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఈ లైట్లు రావాలంటే మా నాన్న భూమిలో దిగాలన్న. సో మా నాన్న కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది దేవ్. మా నాన్న నల్లబడితే కానీ ప్రపంచం తెల్లబడదన్న. మై గాడ్. సో అలాంటి తండ్రులు ఎంతోమంది ఉన్నారన్న. అది సింగరేణి ఎంప్లాయ్. మా నాన్న 30 years తట్టమోస్తూ పనిచేశాడు లోపల. అయితే తర్వాత తను 2013లో రిటైర్ అయ్యారన్న. 2030లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక జాబ్ చేస్తున్నవాడు అన్నీ వదిలిపెట్టి, అప్పటిదాకా తన జీవితం నాకు ఇచ్చాడు కదా, జీతం ఇచ్చాడు కదా, ఇదంతా జరుగుతూ ఆయన తను. కానీ ఏ రోజు కూడా ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అడగలేదు. ఎప్పుడైనా తను బాధ వచ్చినప్పుడు అనే మాట ఏంటో తెలుసు సార్, ఒకళ్ళకి మోసం చేయకుండా
ఒకళ్ళ దగ్గర పేరు పోకుండా, ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా బతకగలిగే ఏ పనైనా చెయ్యి, నాకు ప్రాబ్లం లేదు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఆడిదేవి నా వల్ల అన్న కావట్లేదు. అన్న 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 దట్స్ అ పెయిన్ అన్న. నిజంగా ఇప్పటికీ 70 years ఆయనకి స్టిల్ సైకిల్ తొక్కుతున్నాడు. ఏ రోజు 2 wheeler కూడా ఎక్కలేదు ఆయన. నిజంగానే. సో అన్న అంటే అది మనం చెప్పుకోవడానికి ఎలా ఉంటుందంటే, లేదు ఎన్నో అందరికీ ఎన్నో ఎన్నో సందర్భాలు దాక్కున్న, నా ఇంటికి నేను దొంగలు వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎన్నో సందర్భాలు ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు ఫోన్ చేసి మా మదర్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నేను ఏ రోజు బాధపడలేదు, కానీ వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడ్డాను. అంటే నేనేంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈడు బాగా చదువుకున్నాడు, నెక్స్ట్ మంచి స్థానంలో ఉంటే మనకు అన్ని చూసుకుంటాడు హ్యాపీగా అనుకోండి. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మన దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకేదో పొలం పనిలో ఉన్న నాట్లు వేసేట కూలికి ఇవ్వాలంటే మన దగ్గర ఇది ఉండదు. మనం ఏం చూడట్లేదంటే మీనింగ్ ఏంటన్న. లాస్ట్ నాకు 1-2 years నుంచి నేను కొంచెం ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ అయ్యానన్న. బికాస్ భలే ఉన్నాడకి నాకు డైరెక్టర్ సాయి గారు నాకు ఆఫర్ ఇవ్వడం వల్ల దాని నుంచి వచ్చిన ఇప్పుడు కానీ భీమ్స్ గారు పాటలు ఇవ్వడం కానీ, మధ్యలో భీమ్స్ గారు పాటలు ఇచ్చిన డబ్బులతోనే సర్వైవ్ అయ్యాను. వెరీ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చాలా మినిమల్ లైఫ్ లీడ్ చేసేవాడిని అన్న. నాకు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. నేను దాని మీద స్పెండ్ చేయను. నేను ఈఎంఐకి సంబంధించిన ఏది కూడా నేను పెట్టుకోలేదు. నాది ఇప్పటికీ ప్లాటినా బైక్ అన్న నాది. నేను వేరే నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. నేను 5 సంవత్సరాలు నా కోరికను చంపుకున్నాను అన్న. ఎందుకంటే ఈఎంఐ పెట్టుకుంటే ఏమైపోద్ది అంటే, ఈ క్రియేటివ్ సంబంధించిన దాంట్లో అది 1వ తారీఖు వచ్చిన రోజు మనం బాధ పెడుతుంది. ఒకళ్ళ కింద చేయి చాచేలా చేస్తుంది, ఒకటి కింద బానిసత్వాన్ని నేర్పిస్తుంది, ఒకటి కింద మన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంది. ఒక్క ఈఎంఐ అంతే. సూపర్. అసలు అలాంటి ఈఎంఐకి నేను లొంగకూడదు. నాకున్న ప్లాటినా బైక్ నాకు చాలు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడన్న రాజేష్ అని, మా సిస్టర్ కూడా తనే ఇచ్చాము. ఎదురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీడు 5 సంవత్సరాలు నడుచుకుంటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే నేను చాలా మా నాన్న జాబ్ చేసినంత వరకు నేను రాజుని. మా నాన్న 2013 దిగిపోయిన తర్వాత 2 years తర్వాత నేను బంటునైపోయాను ఇక్కడ. అది నేను అతను గమనించి ఏం చేశాడంటే, ఫస్ట్ హ్యాండ్, అతను కూడా స్ట్రగుల్లో ఉన్నాడు. ఫస్ట్ హ్యాండ్ బైక్ కొనిస్తే అంత స్తోమత లేక వేరే దగ్గర ఎక్కడ ఉంటే, అది ఆ ప్లాటినా కూడా నేను సెకండ్ హ్యాండ్లో కొన్న బైకే. ఓకే. అది 5 years నుంచి రన్ అవుతుందన్న. నీకోసం రన్ అవుతున్నాండి. నా బాధను నా బండి అర్థం చేసుకుందంట. నేను ఏ రోజు ఆగలేదన్న. 2 సార్లు ఆగింది, కరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది. సూపర్ దేవ్. నిజంగానే లైఫ్లో మనం చూడాల్సినవి చూసే, ఇది ఏదో ఎక్కాలి ఏదేదో అనుకోకూడదు, మనలోనే ఉంటుంది. ఇవన్నీ అంటే మనం ఏం చేయకుండా ఇవన్నీ చెప్పుకుంటే ఏమనుకుంటారో నాకు తెలియదన్నా. మీరు నాకు యాజ్ ఎ బ్రదర్గా మిమ్మల్ని చాలా ఏం పర్వాలేదు. దేనికంటే ఇప్పుడు నువ్వు చెప్పింది మామూలుగా ఏదో మాట్లాడుకున్నట్టున్నా, కానీ ఈఎంఐ పెట్టుకునే వాళ్ళందరి బాధలు, వాళ్ళు క్రియేటివ్గా ఎందుకు చచ్చిపోతారు, ఒక దగ్గర ఎందుకు కూలబడిపోతారంటే ఇందుకే. నేను చాలా కొన్ని విషయాలు నేను పెట్టుకున్నాను. నా రూమ్కి ఏ పార్సిల్ నేను ఆర్డర్ చేయకూడదు. నా రూమ్కి పార్సిల్ రాకూడదు ఏది. అది ఏదన్నా వస్తువు ఇంపార్టెంట్ వస్తువు అంటే ఫుడ్ పార్సల్ రాకూడదు నా రూమ్లో కూర్చొని నేను బిర్యానీ ఆర్డర్ పెట్టాను. నాకు తినాలనిపిస్తే కిందికి వెళ్ళి 4 floor ఉంటుందన్న నా రూము. వెంకటగిరిలో నా రూమ్ ఉంటుంది, పెంట్ హౌస్ నాది. 4 floor దిగి 4 floor ఎక్కుతా, బైక్ ఎక్కి బయటికి వెళ్ళి తినేసి వస్తా. ఎందుకంటే అన్న, ఇది ఎందుకు అంటే, నేను ఏమన్నా ఆర్డర్ పెట్టడం మొదలు పెడితే అన్న, ఆన్లైన్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి దానికి వెళ్ళవు మనకు అర్థం కాదన్న. ఎంతైనా కొడతాం. అదే నువ్వు వెళ్ళి కొన్నావు, బయటికి వెళ్ళి తిన్నావు అనుకో, తినే దారి తెలుస్తుంది, వెయిటింగ్ తెలుస్తుంది. అదే ఆర్డర్ అలా బెడ్ మీద పడుకుని ఆర్డర్ ఇస్తే వాడు వస్తాడో, తింటాం, పక్కన పడేస్తాం. ఫుడ్ అది తెలియాలనే అన్న. నేను ఇప్పటిదాకా నేను అదే రూమ్లో. నువ్వు అలానే ఉండబ్బా అన్న, నువ్వు అలానే ఉండు. దేనికంటే అంటే నువ్వు ఇంకా ఎదగమని నేను ఎంత మొత్తుకుంటున్నా, కానీ వెళ్ళి ఆర్డర్ నేను ఎప్పుడు పెట్టలేదు నా లైఫ్లో. అంటే నా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ పెడతారు, నాకు తెలియదు. నేను దాని గురించి తప్పు కాదా. నేను నా చేతిలో నుంచి ఇంతవరకు నేను ఏది తినడానికో ఏది ఇంతవరకు నేను ఆర్డర్ పెట్టలే. బై గాడ్స్ గ్రేస్ నా దగ్గరికి మీలాంటి గెస్ట్లు ఎవరైనా వస్తే మా టీం చెప్పి ఏదైనా ఆర్డర్ పెట్టమని చెప్తానే, కానీ అది తప్పు ఒప్పని కాదు, అది అవసరం అంతే. కానీ ఇది ఇప్పుడు మీరు చెప్పింది చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉండాలి. ఎందుకంటే అంటే ఇన్స్టామార్ట్లో వచ్చేస్తుందనో, ఇంకో దగ్గర వచ్చేస్తానో, 5 నిమిషాల్లో డెలివరీ అనో, దేవుడికి పూలు పెడదామంటే ఆన్లైన్లో బుక్ చేద్దామంటారు. నిజంగానే నాకు కరెక్ట్గా అనిపించదు. అవన్నీ పెట్టుకుంటే ఏంటన్నా మనల్ని ఈజీ చేసేస్తుంది, బద్ధకం చేసేస్తామని భయం అన్న. సాయంత్రం అయితే కేబీఆర్లోనో లేకుండా ఇక్కడ 6 kilometers పరిగెత్తకుండా రూమ్కి రాను. అదంతా నేను భీమ్స్ గారి దగ్గర నుంచి చిన్న నేర్చుకున్నాను. అవును, మరి ఇప్పుడు లైఫ్ వెళ్ళిపోతా ఉంది. వాట్ ఈస్ ద లైఫ్ సంబంధించి అన్నీ చాలా కావాలి. లైఫ్ అంటే ఒక్కడిగా బతకడం కాదు. మా వాళ్ళకు ఇప్పుడు చాలా రోజుల నుంచి స్కిప్ చేస్తున్న మ్యాటర్ అన్నది. ఇప్పుడు అంటే మా మదర్కి చాలా కోరిక యాక్చువల్గా. అంటే ఆమె భయం ఏంటంటే, సార్ వీడు ఇలా మిగిలిపోతాడేమో అని. మనం ఫోన్ చేసి 1 minute నేను చాలా సరదా మాట్లాడతాను నవ్వుతూ. అలా మాట్లాడాను అంటే ఇతను అనుకుంది ఏదో జరిగిందని.
అలా మాట్లాడలేదంటే ఈడు అనుకున్నది ఏదో జరగలేదని. అంతే, సింపుల్. సింపుల్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు బాత్రూంలో పాటలు పాడుతూ స్నానం చేశానంటే ఈడు ఈరోజు బాగున్నాడని. సైలెంట్గా ఉన్నాను అంటే లోపల ఈడికి ఏదో ప్రాబ్లం ఉంది, లోపల రన్ అవుతుంది, ఏదో రన్ అవుతుందని. కానీ అంటే నాకు తెలిసి సినిమా వాళ్ళు మేబీ అందరం అనుకుంటా సార్, పేరెంట్స్ని బాగా ఇబ్బంది పెడతామేమో సార్ మేము టెక్నీషియన్, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన టైం అందరూ సార్. నేను కూడా నాకు అనిపించింది సార్ ఒక టైంలో ఏమనిపించిందంటే మన వల్ల నా అమ్మ సుఖం లేదు, నాన్న సుఖంగా లేడు, పోనీ అట్లీస్ట్ మనం ఉన్నామంటే మనం సుఖంగా లేదు, ఏంట్రా బాబు ఈ ట్రావెల్ అనుకున్నప్పుడు భీమ్స్ గారు ఒక మాట చెప్పారు నాకు, ఏంటని అంటారే, కోట్ల మంది చప్పట్లు కొట్టేవాడు తయారవ్వాలంటే ఇవన్నీ దాటాలి. నువ్వు కోట్ల మందిలో ఒకడుగా ఉండాలి, సాధారణ జీవితాన్ని గడపాలి అంటే నువ్వు ఇవన్నీ అవసరం లేదు. అయితే నేను దాంట్లో నుంచి నేను డెరైవ్ చేసిన ఒక లైన్ ఉందన్న, సరదాగా చెప్తానన్నా. జీతం పెట్టి లాటరీ టికెట్ కొనేవాడు సామాన్యుడు, జీవితం పెట్టి లాటరీ టికెట్ కొనేవాడు సినిమావాడు. సూపర్, నిజం. అది లాటరీ తగిలిద్దో లేదో తెలియదు, వాడికి తెలీదు, ఈడికి తెలియదు, కానీ తగిలితే మాత్రం అంతే. జీతం టోటల్లో ఒకడే ఉంటాడు. ఒక నెల జీతం కాదన్న, జీవితం. అంతే, సూపర్. సో నాకు ఇది నేను ఆ దాంట్లో నుంచి నేను డ్రా చేసుకున్న లైన్ అన్న ఇది. సూపర్. ఇలాంటివి చిన్నవి చాలా ఉంటాయి అన్న. అంటే బాధ అనిపించినప్పుడు నేను జెన్యున్గా రాసినవి ఉన్నాయన్న. ఎట్లా అంటే పాపం కళ్ళు ఇంకా ఎన్నాళ్ళని కన్నీళ్ళు కాపలా కాస్తుంది. నిజం. కేబీఆర్లో నడుస్తున్నప్పుడు కాళ్ళని చూస్తే నడిచి అడుగులే కాదు ఆలోచనలు కూడా అలసిపోయినాయి. సో ఇలాంటివి అనిపించినప్పుడు అన్న, సో ఇట్స్ ప్రాసెస్ జరుగుతుంది. బట్ నా ఎదురుగా నన్ను అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోతే అలాంటి మైండ్ సెట్ లేకపోవడం వల్ల ఉండేమన్నా. యాక్చువల్గా ఇక్కడ ఏదో మనం గొప్పోళ్ళమో ఇక్కడ కష్టపడ్డామనే లేదన్న. యాక్చువల్గా ఇక్కడ ఇది ఇష్టం ఇక్కడ అది మనం వచ్చిన పని అవ్వకుండా వెళ్ళిపోతే ఇన్కంప్లీట్ ఉంటుంది అనేది మొండితనం అన్న. దానివల్ల ఉండిపోయాను ఏదో అసలు సినిమా అంటే. కానీ నీతో పాటు చదువుకొని ఎంసీఏ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబులు చేసిన వాళ్ళు ఎక్కడో ఉండుంటారు. వాళ్ళందరినీ తలుచుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక పెయిన్ అన్నది, మనం కూడా జాబ్ చేస్తే బాగుండేది అన్న ఫీల్ ఎప్పుడు కలగలేదా? నాకు జాబ్ చేస్తే బాగుండేదని ఎప్పుడు అనిపించలే, కానీ నాకు ఇక్కడ అవకాశం త్వరగా వస్తే బాగుండు అనిపించింది. వెరీ నైస్. నేను ఏ రోజు కూడా నేను అవతలోడు కారు కొన్నాడని నేను బాధపడలేదు, అవతలోడు ఇల్లు కొలేసాడని నేను ఎప్పుడు ఇది పడలేదు. ఎదుటోడు బ్యాంక్లో ఇన్ని బ్యాలెన్స్ ఉన్నాడని చెప్పి వాడు నాతో చెప్పుకున్నప్పుడు కూడా నేను వాడు ఏదో బ్రాండెడ్ వాచ్ కొన్నాడనో ఏదో గాగుల్స్ పెట్టుకున్నాడనో నేను ఏ రోజు బాధపడలేదు. నా టెన్షన్ వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా ఇంట్లో హెల్ప్ చేయాల్సిన టైంలో వాళ్ళందరినీ వదిలేసి మన సినిమాని వచ్చేసాం కదా. ఏ నుంచి జెడ్ దాకా నేర్చుకున్న ఒక స్టూడెంట్ అన్నీ వదిలిపెట్టి మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏ నుంచి జెడ్ దాకా నేర్పించిన గురువుల పరిస్థితి ఏంటన్నా? నిజం, అమ్మ నాన్నే కదా అంతే. అమ్మ నాన్న మిస్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? అలా నాకు అదే బాధ అన్న. నాకు త్వరగా వస్తే బాగుండు, అది రాదు. ఏం కాదు త్వరలోనే మీ అమ్మ నాన్న మీకు ఏ టు జెడ్ నేర్పించిన అమ్మ నాన్నకి నువ్వు అన్నీ అవుదు కానీ చేద్దు కానీ, కాకపోతే నువ్వు కూడా ప్రేమలోనో ప్రియురాలి అన్న జాడలోనో ఉండాలని కోరుకుంటున్నా. కానీ మరి ఇవన్నీ లేకుండానే ఆ ఎడబాటు ప్రేమలు ఎలా రాస్తున్నావు? లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకు అంటే మరీ ఎందుకనే 10th క్లాస్లో ఉండే అన్న నాకు ఒక బ్రేకప్ స్టోరీ, క్రష్ అలా బ్రేకప్ స్టోరీ ఉండే. 10th క్లాస్లో ఎలా ఉంటుంది అబ్బా లవ్? నాకు అది అర్థం కాదు ఇప్పటికీ. నాకు డిగ్రీ అయిపోయింది దాకా అసలు ఒక అమ్మాయి ఉంటుందని కూడా తెలియదు. ఒక ఈ కళాకారుడు ఉంటాడు, క్రియేటివ్ రాయాలని వాడు ప్రేమలో పడకపోయినా వాడు ప్రేమలో పడిపోయినట్టుంటాడు అన్న. వాడు పడడు, వాడికి ఏదో రాయాలనిపించింది దానికోసం పడతాడు. అలాంటి బ్యాచ్ చెప్పుకుంటారు అన్న. యాక్చువల్గా ఎవరు ప్రేమను ఫీల్ అవ్వరన్న, ప్రేమ తాలూకు ప్రాసెస్ని ఫీల్ అవుతారు. ఓకే, అది సగం ఉంటుందన్న నాకు తెలిసి. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రేమ అంటే ఇప్పుడు నేను మెసేజ్ చేశాను అనుకో, అది మెసేజ్ చేసిందా లేదా అనేది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారు తప్ప ఈ ప్రాసెస్లో ప్రేమ ఏందనేది తెలియదు. ఓకే అన్న, కరెక్ట్ చెప్తున్నాను నాకు తెలియదు. లేదు, కరెక్ట్ గా చెప్తున్నాను. ప్రేమ తాలూకు నువ్వు ప్రాసెస్ ఎంజాయ్ చేయడం కోసం ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు అంతే తప్ప నీకు ప్రేమ లేదు. ప్రేమలో ఉంటే ఈ ప్రాసెస్ చాలా ఇది ఉంటుంది, నీకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదే అలాంటి ప్రేమను దాటొచ్చినప్పుడు కాబట్టి ఇలాంటి. యాక్చువల్లీ నాకు ఎందుకో మీ సినిమాలో హీరో లాగా అనిపిస్తున్నావు నాకు ఇప్పుడు. నువ్వు కీచైన్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్ మిస్ అయింది చూసావా? అవునన్నా, ఆ డైలాగ్ లాంటిది. అవునన్నా, ప్రేమ డీప్ లవ్ అంత లేదులే అనేది. అవును, అది ప్రాసెస్ ని చేస్తుంటే తప్ప ఎంజాయ్ చేయడం. ప్రేమ తగిలిన రోజు అన్న అది ఇలా ఉండదన్న. అది ఎప్పుడు తగులుతుంది నీకు అంటే మనం అంటే అది అయిపోయింది ఒక ఫేజ్లో ఉండే అన్నది. అంటే 10th తర్వాత ఏదో దాని తర్వాత ఏంటంటే కరెక్ట్గా ఎడ్యుకేషన్ మీద ఉండే. 10th అప్పుడు నువ్వు చెప్పబోతున్నావు, చెప్పు. ఏదో నేను ఆపినట్టున్నాను. 10th లోకి మీకున్న క్రష్ ఏంటో? క్రష్ ఏం పెద్ద క్రష్ ఏం లేదన్న, జనరల్గా ఉండేదే. జనరల్గా ఇప్పుడు నిబ్బని పేరు ఉండేది, అప్పుడు ఇమ్యూచువర్ అని పేరు ఉండేదన్న. అంతే. కానీ నీ లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ మూమెంట్
నీ పర్మిషన్ లేకుండా నేను టాక్ తెలుగు ప్రేక్షకులకు చెప్పనా అన్న చెప్పండి అన్న చెప్పనా అన్న 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 హీరో రామ్ గారితో ఏంది అంతసేపు మీటింగు దాదాపు ఒక అన్న అన్న 45 నిమిషాలు 50 నిమిషాలు అన్న అలా రామ్ గారితో కూర్చుని అంత ఏం వచ్చింది అన్న ఎంత ప్రిషియస్ టైం అంటే అన్నది. ఎందుకంటే అన్న నేను అది ఏంటి సందర్భం ఏంటి యాక్చువల్గా కిషోర్ తిరుమల సార్కి నేను సాంగ్ రాస్తున్నా. ఓ కిషోర్ వెరీ నైస్ పర్సన్ సాంగ్ రాస్తుంటే ఆ ప్రాసెస్లో ఎంత గొప్ప వ్యక్తి అంటే సార్, నేను ఒక విషయం ఏంటంటే మేము మాట్లాడుకుంటుంటే సీన్ డిస్కషన్ వచ్చింది సార్. నేను ఏదో మాట్లాడుతుంటే దేవు నువ్వు ఏదో తేడాగా ఉన్నావు ఏంటి అని అడిగాడు సార్. సార్ నేను నాట్ ఓన్లీ లిరిసిస్ట్, నేను రైటర్ కూడా సార్ అని ఫోన్ తీసి వెంటనే నాకు పొద్దున్నే రామ్ ఫోన్ చేశారు, నువ్వు వెళ్ళి సార్ని మీట్ అవ్వు అంటే నేను డైరెక్టర్ వాళ్ళు వస్తారేమో అనుకున్నాను నన్ను కలవడానికి. మేబీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉందేమో అక్కడ రైటింగ్ డిపార్ట్మెంట్లో. సార్ అంటే సార్ థ్యాంక్ యూ సార్ అంటే నేను రామన్న కాకుండా డైరెక్టర్ వస్తారేమో అనుకున్నాను. నేను కరెక్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది, కాల్ వచ్చింది, రెడీ అయిపోయినా. ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను కిషోర్ సార్ కూడా చెప్పాను, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని, బికాస్ మా రామ్కి మీరు నేను శైలజ సినిమా ఇచ్చినందుకు అని చెప్పున్నా. అలాంటిది మీరు రామ్ ఫ్యాన్? నేను తారక్ అన్న, ఎన్టీఆర్ అన్న, రామ్ నేను పెద్ద ఫ్యాన్, నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఓకే, అదే ఎక్సైట్మెంట్, వేరే ఎక్సైట్మెంట్ కాదన్న నాది. రెడీ అయ్యి వెళ్ళానన్న, కరెక్ట్ 2:05 రామన్న వచ్చాడు ఎంటర్ అయ్యాడు లోపలికి. అలా వస్తే అసలు ఎలా ఉంటుంది అన్న, మనకి ఇష్టమైన వ్యక్తి. దేవదాస్ సినిమా నేను స్కూల్లో మనం ఇంటర్లో ఉన్నప్పుడు చూసిన నేను వ్యక్తిని. అలా నడుచుకుంటూ ఎంత స్మార్ట్గా ఉన్నాడంటే అన్న, రెడ్ హుడీ వేసుకొని వచ్చి దేవ్ దా అన్నాడు. వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాం. ఆల్మోస్ట్ 33 నుంచి 35 మినిట్స్ మాట్లాడాడు అన్న. కరెక్ట్ నేను లెక్కేసుకుని ఉన్నా, ఎందుకంటే ఎంత క్యూట్గా మాట్లాడాడంటే రాగానే చాక్లెట్ ఇచ్చాడు తిను అని. మీరు ఎంత కంఫర్ట్ ఇచ్చారో, ఇది ఏం లేదు, జస్ట్ చిల్ కూర్చో కాసేపు సరదాగా అన్న. తర్వాత నేను వెళ్ళంగానే అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేస్తే నేను వచ్చిన పని మీద నేను వేరేలా ఉంటుందని చెప్పి దాన్ని హోల్డ్ చేసి సరదాగా అంటే రామ్ సార్ ఏంటంటే తను ఒక రిక్వైర్మెంట్ కోసం పిలిచారు సార్, అది సపరేట్ వేరే రిక్వైర్మెంట్ కోసం పిలిచారు. అది మాట్లాడుకున్న తర్వాత 20 మినిట్స్ అయిపోయిన తర్వాత లోపల ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అన్న నేను మీకు ఒక విషయం చెప్పాలన్నా అన్న, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మీకు నేను 2018లో మీరు ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద మెసేజ్ పెట్టాను మీకు, డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పి. ఎవరికి చెప్పాలో తెలియదు, మీరు చూస్తారని నాకు తెలుసు, కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. అలాంటి ఫ్యాన్ అన్న అని అన్నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునా? అది ఏం రాసావు అక్కడ అంటే, ఇది కదా అన్న నువ్వు చేయాల్సిన సినిమా, ఫ్రమ్ డైహార్డ్ ఫ్యాన్ అని పెట్టా. ఓకే అని పెడితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అడిగారు. సో చాలా ప్రేమగా మాట్లాడి టీ తాగమన్నారు. ఆ టీ అట్లనే ఉండిపోయింది అన్నతో మాట్లాడుతూ. సో అదంతా అయిపోయిన తర్వాత నేను చాలా ప్రేమ మాట్లాడిన తర్వాత నేను బుక్ ఇచ్చాను. తర్వాత అన్న ఒక్క సెల్ఫీ అంటే దా అన్నాడు, భుజం మీద చేసాడు, సెల్ఫీ దిగారు. దిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు వర్షం చినుకులు పడుతుందన్న. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక లవర్ని కలిసి వచ్చినప్పుడు మనం ఒక ఫ్లో ఉంటుంది కదా బండి మీద, అలా వస్తున్నాను నేను ఇలా. ఇది కదా కావాల్సింది అని వచ్చిన తర్వాత కిషోర్ సార్కి మెసేజ్ పెట్టారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని. ఆయన చాలా చిన్న విషయం దేవ్, జస్ట్ ఎంజాయ్ అన్న, అంత సింపుల్ వ్యక్తి. కిషోర్ లైఫ్ అంతా చూసిన వ్యక్తి అబ్బా, చాలా మంచి వ్యక్తి. సో నాకు ఈ మధ్య జరిగిన బెస్ట్ మూమెంట్ అన్నది నాకు. సో అలాంటి వెయిటింగ్. ఇంకేమైనా చెప్పను అట్లాంటి నేను అన్న ఏమున్నాయి అన్న, ఇంకా నువ్వు చెప్తే ఏడ్ చేస్తావు. అంత నాకు తెలుసు మనుషుల గురించి. నివేష్ అన్న, ఇది నేను కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడదాం అనుకుని స్టార్ట్ చేస్తే నీతో 10 నిమిషాలు కాదు 10 ఎపిసోడ్లు చేయొచ్చు, అంత కంటెంట్ ఉంది నీలో. నేను ఖచ్చితంగా మాట్లాడతా. దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ ఇంటర్వ్యూ, మనం చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క పాట రాసి నా దగ్గరికి వచ్చి మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఏం కాదు. మా టాక్ తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న వాళ్ళని చూస్తూనే ఉంటారు. అదేంటంటే వాళ్ళకి నేను చాలా టాలెంట్ ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి పరిచయం చేస్తానని నాకు నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు మళ్ళీ చేయాలి, నిజం చేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. నేను కూడా ఏదో ఆబ్లిగేషన్ అనుకున్నా స్టార్ట్ చేసినట్టుగా అనిపించిందేమో, కానీ అస్సలు కాదు. నాకు నీలో విపరీతమైన టాలెంట్ ఉందని నాకు తెలుసు, నేను అందుకే చేశాను. నాకు నువ్వు మొత్తం అవన్నీ రాసావని తెలిసినాక నాకు ఇంకా ఆనందం వేసింది. త్వరలో నేను 24 క్రాఫ్ట్స్కి కెప్టెన్గా మైక్ పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతి గారు లాంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, చాలా మంది ఉన్నారు. కష్టపడ్డోడికి ఎక్కడ వెనక్కి పోదు, అదే ఇండస్ట్రీ. నేను మీతో మాట్లాడుతుంటే మా మామయ్య ఉంటాడన్న, నాకు మా పెద్ద మామయ్య, ఆయనలా అనిపించారన్న. ఆయన నా గురువు యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి నాకు పాఠం ఆయన నేర్పి, ఆయనతో మాట్లాడినంత ఓపెన్, అంత ప్రేమగా ఉందన్న నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్యాగ్ తెలుగు కానీ మీకు కానీ మరిన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారన్న, ఆ ప్రేమను ఇంకా పొందడానికి నేను ఇంకా కష్టపడతాను. ఆల్ ది వెరీ బెస్ట్ దేవ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఇదండి ఒక కొత్త కుర్రోడు ఎంత తపన పడి ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు అనేది మామూలు విషయం కాదు. అతను ఎంత పెద్దోడు అవుతాడో మనం చూస్తూనే ఉందాం. నిజంగా మళ్ళీ మళ్ళీ నేను దేవుని కల్పిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్లాల.